వచ్చిన కేటీఆర్ గారికి ప్రెస్ క్లబ్ హైదరాబాద్ పక్షాన స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు కొత్త పదవిలో వచ్చారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఆయన ముందు అనేక సవాళ్ళు ఉంటుంది. మా కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు గారు, రెహానా గారు, కృష్ణ గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉమ గారు, యశోద గారు, కవిత గారు, రజనీకాంత్ గారు, అమిత్ భట్టు గారు కోరుతా ఉన్నాం. అదేవిధంగా వసంత్ కుమార్, ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా హిందూ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికాంత్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నా. Promise, and despite his busy engagements, చాలా సమయం తీసుకుని మన దగ్గర సౌండింగ్ విక్టరీకి విష్ లాట్స్ ఆఫ్ గుడ్ లక్ ఫర్ ద నెక్స్ట్ గవర్నెన్స్ యాజ్ వెల్. అండ్ మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటే ఎవరికి తెలియదు అసలు. ఆర్ట్స్ కాలేజ్లో ఇట్లాగే అందరి మధ్యలో ఒక అతను కూర్చున్నారు. ఐ థింక్ బాల్కా సుమన్ వాజ్ విత్ హిమ్. ఎవరో చెప్పినారు, నేను ఐ వాజ్ కవరింగ్ అండ్ ఎవరో చెప్పినారు కేసీఆర్ గారు కొడుకు వచ్చినారు అంటే ఐ వాజ్ ఎవరు అని. అండ్ చూస్తే మనం ఎక్కడో మధ్యలో 7th row 8th row ఎక్కడో కూర్చొని వాజ్ సిట్టింగ్. And I went and exchanged my cards, and actually I wrote a small piece also which didn't appear in the Hindu. I don't know why, maybe because of the lack of space at that time. From that stage, within 8 years, he has now placed himself at the top of the party. Not only just Telangana Rashtra Samiti ruling party ki కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఒక 10 years గ్యాప్లోనే ఇంత పెద్ద స్థానం సంపాదించినందుకు మన అందరి తరఫున శుభాకాంక్షలు సార్. అలాగే మీరు we wish that you continue to grow in your profession as a politician, as an administrator as well. So sir ki ro just oka 1 hour undi because there are lots of thousands of people waiting for him, but still he has paid 1 hour for us. Maybe sir will speak for half an hour and then we'll take questions. Aithe last time laga konchiga I want everyone to be discipline wale adgandi question. Don't Michael gunjukokandi. Because last time sir kuda we need to maintain that discipline because we are actually manam society ki manam chaala cheppalane manade oka adundi more responsibility, but we generally violate that. And నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. లాస్ట్ టైం we met here ఇక్కడ అందరం కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. December 11 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారి December 12 నాడు ఇక్కడికి వస్తానని చెప్పాను నేను. ఒకవేళ గెలిస్తే వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను, గెలవకపోతే మళ్ళీ కెమెరాల ముందుకు కూడా రాను అని చెప్పి ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా చెప్పడం జరిగింది. ఒక 3 రోజులు ఆలస్యంగా వచ్చిన, ఎందుకంటే December 12 నాడు 11 నాడు మరి పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మీడియాతో మాట్లాడినారు. తెల్లారి వారి ప్రమాణ స్వీకారం ఉండింది. మళ్ళీ మర్నాడు వారు ఆ రోజు కూడా మళ్ళీ మీతో మాట్లాడారు. కాబట్టి ఐ థాట్ ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడిన తర్వాత మరి చెప్పడానికి ఇంకా ప్రత్యేకమైన అంశాలు ఏముంటాయనే ఉద్దేశంతోనే ఒక 2 days తర్వాత మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఈరోజు కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు వివిధ రూపాల్లో అండగా ఉన్నందుకు, తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున కానీ లేదా ఇతర మాధ్యమాల ద్వారా కానీ సహకరించినందుకు, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో కూడా గడిచిన 4.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వంలో పనిచేసిన మా అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా, టీఆర్ఎస్ పార్టీ మరి ఒక నాయకుడిగా, కార్యకర్తగా వారందరికీ కూడా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకి హృదయపూర్వకంగా శిరస్సు వంచి
వినమ్రంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక చిరస్మరణీయమైన విజయం, మామూలు విజయం కాదు, చారిత్రాత్మకమైన విజయం. చిరస్మరణీయంగా నేను జీవించినంత వరకు మర్చిపోలేనంత గొప్ప విజయాన్ని అందించినందుకు ముఖ్యంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకు ఇది చిరస్మరణీయము అంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నిక, ఒక స్వతంత్ర రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణలో జరిగిన మొట్టమొదటి ఎన్నిక ఈ సాధారణ ఎన్నిక. ఇందులో మొత్తం తెలంగాణలోని దాదాపుగా మిగతా అన్ని రాజకీయ పక్షాలు ఒకవైపు, ఒక కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ఒకవైపు నిలబడితే, తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో కేసీఆర్ గారిని ఎంత గొప్పగా ప్రతిష్ఠించుకున్నారో ఈ తీర్పు ద్వారా వెల్లడి కావడం, కేసీఆర్ గారితో ముఖ్యంగా తెలంగాణ ప్రజలకున్న పేగుబంధం ఏదైతే ఉందో, ఒక మామూలు ఒక రాజకీయ నాయకుడికి ఒక పార్టీకి ప్రజలకు ఉండే సంబంధం కాకుండా తెలంగాణలోని పేద ప్రజలకు ముఖ్యంగా కేసీఆర్ గారితో ఉండే ఒక వ్యక్తిగతమైన అనుబంధం, ఒక పేగుబంధం. ఆ బంధం ఈ ఎన్నికల ద్వారా, ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టంగా ఆవిష్కరించబడింది. రెండవది, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ఎప్పుడు చెప్తా ఉండేవారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలని ఒక రాజకీయ శక్తిగా మలిచిన టీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంలాగా నిలిచింది టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీని ఒక సాధారణ రాజకీయ పార్టీగా చూడకుండా అన్ని కోణాల్లో అన్ని విమర్శలు, అందరి వాదనలు విన్న తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అల్టిమేట్గా ప్రజా తీర్పు, ప్రజా నిర్ణయమే అందరికీ శిరోధార్యం. అట్లాంటి ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా 2 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొంటే తెలంగాణలో దాదాపుగా సుమారుగా, అందులో దాదాపు 98 లక్షల ఓట్లు టీఆర్ఎస్కు వేసి 47% పైగా ప్రజలు టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలబడ్డారు. అంటే ఇది ఎంతటి అసాధారణమైన విజయమో దాన్ని బట్టే మనం చెప్పవచ్చు. మొత్తం మా మీద పోటీపడ్డ అన్ని రాజకీయ పక్షాలను గమనించినట్టయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 98 లక్షల మంది ఓట్లు వేస్తే, మొత్తం 2 కోట్ల మంది పాల్గొంటే అందులో 98 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే, మా తర్వాత ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాకు అంతరం గమనిస్తే దాదాపు 42 లక్షల ఓట్ల అంతరం ఉంది. అంటే ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీకి, ప్రథమ స్థానంలో నిలిచిన పార్టీకి ఎంత వ్యత్యాసం ఉంది. ప్రజాదరణలో వాళ్ళు ఎక్కడో 28% ఉంటే, 28-29% ఉంటే మేము ఎక్కడో 47% ఉన్నాం. అంటే ఎంత అసాధారణమైన విజయం ఇది అనేది ఒక కొలమానం. మీరు ఓటింగ్ శాతం చూసుకున్నా కూడా కొలమానాన్ని చెప్పొచ్చు. పల్లెలని, పట్టణం అని తేడా లేకుండా ఇటు గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మారుమూల ఉండే ప్రాంతాల వరకు మరి 88 స్థానాల్లో ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రుణపడి ఉంటాం. ఇక జాతీయ పార్టీగా, మరొక జాతీయ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ దేశంలో ఈరోజు అధికారాన్ని నడుపుతున్న పార్టీ, దేశాన్ని నడుపుతున్న పార్టీ. స్వయాన ప్రధానమంత్రి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు అందరూ వచ్చి ప్రచారం చేసిన, నేను ఇదే మీట్ ద ప్రెస్లో చెప్పాను ఇక్కడికి వచ్చినప్పుడు, 100 పైచిలుకు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే బాధ్యత టీఆర్ఎస్ తీసుకుంటుంది అని చెప్పాను. చెప్తే కొంతమంది మీలో ఆ రోజు ఇది కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నేను మీకు లెక్కలు చూసి చెప్తా ఉన్నాను. 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతైంది. అంటే మేము ఆ రోజు చెప్పిన మాట, 100 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతవుతాయి. కాంగ్రెస్ అనే పార్టీ మరి ఊహించని స్థాయిలో పరాభవం పాలు కాబోతూ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఎన్నికల ప్రచారంలో, నిశ్శబ్ద విప్లవం ఉంది అని. నేను చెప్పాను, నిశ్శబ్ద విప్లవం కాదు, శబ్ద విప్లవమే ఉంటుంది. డబ్బాలు తెరిచిన రోజు శబ్దాలే వినబడతాయి, మీకు గూబ గూయమంటుందని కూడా చెప్పాను. అంటే నేను గెలిచిన తర్వాత విర్రవీగడం అనేది అది మంచి లక్షణం కాదు. కానీ నేను చెప్తా ఉన్నా, అంటే మా అంచనాలు, ప్రజల మీద మేము పెట్టుకున్న విశ్వాసం, ప్రజలు మా మీద పెట్టుకున్న విశ్వాసం, ఒకరితో ఒకరికి ఒక రకమైన అనుబంధం కుదిరింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ
ఒక అద్భుతమైన విజయాన్ని మాకు కట్టబెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ అద్భుతమైన చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్న తర్వాత దాదాపు 3/4 మెజారిటీతో దాదాపు 80% సీట్స్ ఈరోజు 119 స్థానాల్లో 88 స్థానాలు అంటే దాదాపు 75% సీట్లు. ఆ స్థాయిలో ప్రజలు ఒక విజయాన్ని అందించిన తర్వాత మరి వారికి ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పార్టీ పరంగా వాగ్దానాలు చేశామో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది అమలయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద కూడా ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా టీఆర్ఎస్ శాసనసభ పక్షం కానీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం కానీ, టీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీలో 2 ప్రధానమైన విభాగాలు. టీఆర్ఎస్ పార్టీలో ఉండే లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మరి నాయకులు, వివిధ అనుబంధ సంఘాలు, ఆ లెక్కన చూసుకున్నప్పుడు ఈరోజు ప్రభుత్వంలో టీఆర్ఎస్ వచ్చింది అంటే లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తల పని వల్ల, వారి పనితీరు వల్ల, వారి ప్రభావవంతమైన ప్రచారం వల్ల, గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వారి పోరాటం వల్లనే మాకు కొంతమందికి ఒక 88 మందికి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టే భాగ్యం కలిగింది. కాబట్టి లక్షలాది మంది సైనికులున్న ఈ పార్టీని ముందుకు ఒక పటిష్టమైన శక్తిగా తీసుకెళ్లే క్రమంలో, ఎందుకంటే విధి నిర్వహణలో, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిమగ్నమై పనిచేయాల్సి ఉంది. కాబట్టి వారి పని భారాన్ని, ప్రభుత్వ నిర్వహణని, అదే రకంగా జాతీయ స్థాయిలో కూడా టీఆర్ఎస్ ఒక ప్రధానమైన పాత్ర పోషించాలి అనే ఒక అభిప్రాయం అటు ప్రజల్లోనూ ఉంది, ఇటు మా పార్టీ నాయకుల్లోనూ ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైన బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది. వారికి ముందుగా నేను పాదాభివందనం చేస్తూ హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను పార్టీలో అడుగుపెట్టి 2006 నుంచి ఈరోజు వరకు చూస్తే 12 సంవత్సరాలు దాటింది. ఈ 12 సంవత్సరాల్లో నేను ప్రత్యక్షంగా 4 ఎన్నికలు ఎదుర్కొన్నాను, పరోక్షంగా దాదాపు 8 ఎన్నికలు చూశాను. అంటే నేను ఒక కార్యకర్తగా, నాయకుడిగా పనిచేసింది ఉప ఎన్నికలతో కూడా కలుపుకుంటే ఒక 8 ఎన్నికలు చూసినాను. అన్నింటిలో కూడా నేను అర్థం చేసుకున్నది, నేను గమనించింది ఏంటంటే టీఆర్ఎస్ ఇంకా ఒక పార్టీగా సంస్థాగతంగా పటిష్టం కావాల్సిన బాధ్యత, సంస్థాగతంగా పటిష్టం కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకా ఒక యంత్రాంగాన్ని గ్రామ స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి, ఒక బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైన నిర్మాణం, దాంతోపాటు శిక్షణా తరగతులు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో సరైన సమాచారం కింది స్థాయిలో ప్రజల దాకా తీసుకుని వెళ్ళడం, అదే రకంగా ఏ రకమైన సందర్భం వచ్చినా చెక్కు చెదరని ఒక నిర్మాణం, ఒక 100 ఏళ్ల పాటు ఒక పటిష్టమైన పార్టీగా ఈ పార్టీని రూపొందించే ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అన్నిటికీ మించి ఇమీడియట్గా చూసినట్టయితే, షార్ట్ టర్మ్లో చూసినట్టయితే ఇప్పుడు మా ముందున్న సవాలు మరి ఒకవైపు ప్రజలకిచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చడం, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అంశాన్ని ఖచ్చితంగా అమలు చేయడం, వాటితో పాటు ఇప్పుడు వెంటనే రాబోతున్న పంచాయతీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, సొసైటీ ఎన్నికలు కానీ, అదే రకంగా జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, మండల పరిషత్ ఎన్నికలు కానీ, వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా రాబోయే 6 నుంచి 7 నెలల కాలంలోనే జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం, పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో, అదే రకంగా మా పార్టీ నాయకుల, సీనియర్ నాయకులందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని మరి ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. నేను అనేది ఒకటే, తెలంగాణ ప్రజలు మాకు ఈరోజు రాష్ట్ర శాసనసభలో నేను ఇందాక చెప్పినట్టు దాదాపు 75% స్థానాలు కట్టబెట్టి, 119 స్థానాల్లో 88 స్థానాలు కట్టబెట్టి ఒక గురుతరమైన బాధ్యతను మా నెత్తిన పెట్టారు. వారికి ఈ సందర్భంగా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, తెలంగాణతో పాటే మరొక 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరిగినాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం. ఈ 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సరళి గమనించినట్టయితే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ అక్కడ బొటాబొటిగా స్పష్టమైన ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకి రాలేదు. రాజస్థాన్లో 2 సీట్లు తక్కువ పడ్డాయి,
మధ్యప్రదేశ్లో దాదాపు 5-6 స్థానాలు తక్కువ పడ్డాయి. ఇతరుల సహకారంతో అక్కడ ప్రభుత్వాన్ని వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలింగ్ సరళిని ఫలితాల వచ్చిన తర్వాత ఫలితాల విశ్లేషణను, జాతీయ స్థాయిలో జరుగుతున్న విశ్లేషణను గమనించినట్టయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ స్వతహాగా స్వయంగా తమంతట తాముగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేది మాత్రం స్పష్టంగా కనబడతాం. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిన్న జరిగిన ఈ ఎన్నికలతో కలుపుకుంటే మొత్తం దేశంలో 3 రాష్ట్రాల్లో స్వయంగా అధికారంలో ఉంది. ఒక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ దాదాపు 17 రాష్ట్రాల్లో వారు అధికారంలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఒక చోట తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఇక్కడ టీఆర్ఎస్ కానీ, ఇంకో చోట తెలుగుదేశం కానీ, ఇంకో చోట అన్నా డిఎంకే కానీ, ఇట్లా ప్రాంతీయ శక్తులు, ఇంకో చోట బిజు జనతాదళ్ కానీ, ప్రాంతీయ శక్తులు బలమైన ప్రత్యామ్నాయాలు ఉన్న చోట అక్కడ అధికారంలో ఉన్నాయి. 2019 ఏప్రిల్లో తెలంగాణ ప్రజలు గనక 17 పార్లమెంట్ స్థానాలకు గాను నిన్న మీరు మన శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ వచ్చిన ఫలితాలు మీరు గమనించినట్టయితే టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 15 పార్లమెంట్ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇంకా ఒక ఖమ్మం పార్లమెంట్ స్థానంలో మాత్రమే మేము వెనుకబడి ఉన్నాం. మేము మళ్ళీ ప్రజల ఆశీర్వాదం ఉంటే 16 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకొని, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు తెలంగాణ ఉద్యమంలో, యాచించి కాదు శాసించి సాధించుకోవాలి అని. ఢిల్లీ మెడలు వంచాలి, శాసించి సాధించుకోవాలి, శాసించి పని చేసుకోవాలనే మాట వారు ఎప్పుడు అంటూ ఉండేవారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వారి దయ ఉంటే 16 పార్లమెంట్ స్థానాలు టీఆర్ఎస్కి కట్టబెడితే ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు కావాలి, ఏ రకమైన రాజకీయం దేశంలో ఉండాలి, ఏ రకంగా తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 1 కోటి ఎకరాలకు నీరిచ్చే సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం కానీ, ఇంటింటికి తాగునీరిచ్చే కార్యక్రమాలని ఒక మిషన్ మోడ్లో తీసుకోవడం కానీ, మన చెరువుల్ని బాగు చేసుకునే, కుంటల్ని బాగు చేసుకునే మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు తీసుకోవడం కానీ, పేద వర్గాల్లో ముఖ్యంగా సంతోషాన్ని నింపే సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం కానీ, నేత కార్మిక లోకాన్ని మొత్తం సంతృప్తిపరిచే దిశగా అద్భుతమైన కార్యాచరణ రూపొందించడం కానీ, అన్నదాతల ఆత్మహత్యలు తగ్గించే విధంగా రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, ఇవి దేశ స్థాయిలో మనం రెప్లికేట్ చేసే విధంగా, దేశ స్థాయిలో మనం ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఇమిడిపోయి దేశానికే దిక్సూచిగా తెలంగాణలోని పరిపాలనని ముందుకు తీసుకెళ్లే ఒక సువర్ణ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటారనే సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలోని టీఆర్ఎస్ సాధించిన విజయాన్ని చూసి మొత్తం దేశం అబ్బురపడతా ఉన్నది. ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్ 2014లో 68% ఓటింగ్ జరిగితే ఈసారి పాజిటివ్ ఓటుతో, జనరల్గా రాజకీయ పార్టీలు నెగిటివ్ ఓటుతో గెలుస్తాయి. అవతలవాడి మీద కోపం ఉంటే నీకు ఓట్లు వేస్తారు. అట్లా కాకుండా ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్, ఒక సిట్టింగ్ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి 5% ఓటింగ్ పెంచే దిశగా మా ప్రయత్నాలు ఫలించి, ప్రజలు ఆశీర్వదించి, మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి, పరిపాలనను మెచ్చి ఆశీర్వదించడం అంటే ఇది అసాధారణమైన విజయం. కాబట్టి ఇదే రకమైన కార్యక్రమాలు దేశం అంతటా కూడా అమలు కావాలి అంటే, ఇంటింటికి తాగునీరు రావాలంటే, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ రావాలంటే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రావాలి అంటే, రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా దేశ ఎజెండాలో ఈ కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టబడాలి అంటే టీఆర్ఎస్కి ఒక నిర్ణయాత్మకమైన పాత్ర కేంద్రంలో ఉండాలి. తప్పకుండా 16 పార్లమెంట్ స్థానాలతో పాటుగా ఈరోజు చాలామంది దేశంలోని ఇతర పార్టీల నాయకులు కేసీఆర్ గారితో గత 3 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు. చాలామంది నాయకులు కలవడానికి ఆహ్వానించారు. వారందరితో కూడా కలిసి నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఈ 2 పార్టీలు ఏవైతే గడిచిన 70 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు మరి శుష్క ప్రియాలు మాత్రమే చెప్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయో, ఈ 2 పార్టీలను కూడా పక్కన పెట్టి ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయంతో ముందుకు రావాలనే కేసీఆర్ గారి
ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని బలోపేతం చేసే దిశగా, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే దిశగా పార్టీని సమాయత్తం చేయాల్సిన బాధ్యతను మరి ముఖ్యమంత్రి గారు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి అప్పజెప్పి నాకు మరి వారు ఆ బాధ్యతను కూడా అప్పజెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఇప్పుడే ఒక యుద్ధాన్ని చేసి యుద్ధంలో గెలిచి సంబరాల్లో ఉన్నారో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా వారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మనం అనుకున్న దిశగా ఈ దేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణని తీసుకెళ్లే సందర్భానికి ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం ఈ దేశం మొత్తానికే అవసరమనే దిశగా మనం అందరినీ కూడా సమాయత్తం చేయాల్సిందిగా మా నాయకులకు కార్యకర్తలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మరి నేను ఆ పోయిన మీట్ ద ప్రెస్లో ఒక మాట కూడా చెప్పాను, మీ పాత్రికేయుల సమస్యలను నా దగ్గర ఆ డిపార్ట్మెంట్ ఉన్నా లేకపోయినా నా బాధ్యత అని చెప్పాను. కాబట్టి ఆ మాటను కూడా నిలబెట్టుకుంటాననే మాటను కూడా మళ్ళొక్కసారి మీరు గుర్తు చేయకముందే నేను గుర్తు చేస్తూ, తప్పకుండా పోయిన 4-4.5 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటాయి, మీ ఇళ్ల స్థలాలు కానీ, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ విషయం కానీ, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా పరిష్కరించే బాధ్యత చిత్తశుద్ధితో, నిబద్ధతతో, చిత్తశుద్ధితో చేస్తానని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన రవికాంత్ రెడ్డి గారికి, విజయ్ గారికి, మళ్ళీ అందరికీ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ప్రశ్నలే ఉన్నట్టు లేవు కాబట్టి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మంత్రి గారు యాక్చువల్లీ నేను మంత్రి గారు వెనుకబడ్డాను గెలవగానే. నేను మంత్రిని కాదు ఇప్పుడు, ఎట్లా మంత్రి అవబోతారు కదా సార్ ఎట్లా. సో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన వెంటబడ్డాను, సార్ మీరు రావాలి 12th ప్లీజ్ రిమెంబర్ దట్. అంటే సార్ మాట్లాడేసినారు కదా నేను రావడం అవసరమా అని. సో ప్లీజ్ డోంట్ బ్రేక్ యూర్ ప్రామిస్ అని నేను ఒక మెసేజ్ కూడా పెట్టినాను. సార్ ఇంత వెనకబడుతున్నాను, మీరు స్వాతంత్ర్యంలో కమల్ హాసన్ సోమయాజులు వెనకబడ్డాడు అనుకోకండి ఎట్లా అంటే. సార్ యూ టుక్ వెరీ స్పోర్టివ్లీ అండ్ ఈ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ టుమారో అన్నాడు ఇమీడియట్గా. అండ్ సో ఐ రిక్వెస్ట్ జర్నలిస్ట్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ వాట్ హీ థింక్స్ అబౌట్ ఫ్యూచర్ ఫర్ తెలంగాణ rather than asking our questions that are related to us. So routine questions కాకుండా questions that are related to state's development and మన ఆయనలో ఉన్న ఆలోచన మనం బయటికి తీసుకొచ్చే క్వశ్చన్లు అడగాలని నేను కోరుతా ఉన్నాను. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ the first question Yeah, my question is that your party already has 14 MP seats in Lok Sabha. So at the most you will be getting additional 2 seats. What difference does it make at the national level? ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ సార్. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పమంటారా తెలుగులో? అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే 16 స్థానాలతో మీరు సాధించేది ఏంటి అంటారు. అదే అంటే ఈరోజు మీరు చెప్పేదేమో 2014 సిచ్యువేషన్. 2014లో భారతీయ జనతా పార్టీకి సర్వస్వతంత్రంగా మెజారిటీ వచ్చింది. ఈ దేశంలో మీరు గడిచిన గతంలో జరిగిన ఒకసారి పరిణామాలు ఒకసారి మీరు వెనక్కి తిరిగి అవలోకనం చేసుకుంటే, వాజ్పేయి గారి ప్రభుత్వం ఒకసారి ఒక ఓటుతో పడిపోయింది. అప్పుడప్పుడు 16 సీట్లకు కూడా అసలు ఒక్క ప్రాముఖ్యత ఉండదు. అప్పుడప్పుడు ఒక్క సీటుకి ఒక ఓటుకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం అది. కాబట్టి ఆ లెక్కన చూసినట్టయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని కూడా మీరు ఒకసారి సమీక్షించినట్టయితే, భారతీయ జనతా పార్టీ గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో అబ్సల్యూట్ మెజారిటీ సాధించి 283 స్థానాలు అనుకుంటాను ఆనాడు సాధించి తానంతట తానుగానే అధికారంలోకి వచ్చింది. కానీ దేశంలో గడిచిన 4-4.5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు గమనిస్తే, ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో సరళి చూసినా, తర్వాత ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గతంలో పెద్ద ఎత్తున సీట్లు సాధించిందో అక్కడి పరిస్థితులు గమనిస్తే, భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా 160-150 స్థానాలు దాటి గెలిచే పరిస్థితి లేదు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా లాస్ట్ టైం చూసినట్టయితే 44 స్థానాలు. ఈసారి కాంగ్రెస్ పార్టీ రెట్టింపు స్థాయిలో గెలుస్తుంది అనుకుంటే కూడా 80-90 స్థానాలు దాటి కాంగ్రెస్ కూడా గెలిచే పరిస్థితి లేదు. మరొకరు 150 స్థానాలకి, ఇంకొకరు 90 స్థానాలకు పరిమితం అయితే, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూడా 270 దాటరు. కాబట్టి నేనేమని అంటున్నా అంటే, ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క ఎంపీ సీటు కీలకమవుతుంది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి కనుక ప్రజల ఆశీర్వాదంతో ఒక 16 స్థానాలు సాధించుకుంటే, ఆ 16 స్థానాలతో ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి. అదే అంటా ఉన్నా. ఇప్పుడు 283 స్థానాలు ఉన్నప్పుడు మనం ఢిల్లీ దగ్గర యాచించినా బయ్యారం స్టీల్ ప్లాంట్ రాలేదు, హైకోర్టు విభజన జరగలేదు, ITIR రాలేదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది ఒక పైసా కూడా అదనంగా ఏమీ లేదు. అందుకే ఈరోజు 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు కోల్పోయింది తెలంగాణలో. రేపు 16 పార్లమెంట్ స్థానాల నుండి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే
నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ప్రభుత్వం ఉంటే తప్పకుండా టీఆర్ఎస్ది అందులో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే ఒక పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో మనం రాష్ట్రానికి సంబంధించి అదనంగా ప్రతి సంవత్సరం ఒక 40-50 వేల కోట్ల రూపాయలు, ఇప్పుడు ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, కాళేశ్వరం ఉంది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, సీతారామ ఉంది. వాటిలో ఏ ఒక్క ప్రాజెక్టుకు మీరు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తెచ్చుకున్నా 90% ఫండింగ్ మీకు కేంద్రం నుంచి వచ్చేస్తుంది. అట్లే మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ అనుకోండి, ఒక 15-20 వేల మందికి ఉద్యోగాలు రావచ్చు, మొత్తం డబ్బులు కేంద్రంతో పెట్టించవచ్చు. అదే మాదిరిగా ఇంకా మన పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధించుకునేదానికి ఒక అపూర్వమైన అవకాశం తెలంగాణ ప్రజలకి ఢిల్లీ జుట్టు మన చేతిలో పెట్టుకుంటే ఉంటుంది. కాబట్టి గతంలో ఉండే 10-12 సీట్లకి ఈరోజు ఉండే 16 సీట్లకి చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉంటుందనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే మారిన దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ మాట. తెలంగాణ సమాజ పక్షాన తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్గా ఈ ప్రశ్న అడుగుతున్నా. శబ్దాన్ని మార్చాలి కానీ అర్థాన్ని మార్చే హక్కు మీడియాకి లేదు. మీడియా ముసుగులో ఎన్నికలకు ముందు 2 వారాలు గందరగోళాన్ని సృష్టించింది, లేని వాతావరణాన్ని కల్పించాలని చూసింది. ఒకవేళ ఆ మ్యానిపులేషన్ జరిగి ఉంటే మీకేం సార్ అన్నారు మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రం ఘోరంగా నష్టపోయేటోళ్ళు. చంద్రబాబు వచ్చి మా నెత్తిన కాళ్ళు పెట్టేటోడు. సార్ మీ క్వశ్చన్ అడగండి. నాది కొంచెం లెంతీ. మీ క్వశ్చన్ అడగండి. అయితే మీడియా ముసుగు ధరించడం ఒకటి, తెలంగాణ ప్రజలు నడుపుతున్న మీడియా ఒకటి. మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా 80 సీట్లు వస్తాయని చెప్పాం, సార్ కూడా అభినందించారు దానికి. ముసుగు ధరించిన మీడియా, తెలంగాణ బిడ్డలు నడిపే మీడియా పట్ల సర్కార్ వైఖరి ఎట్లా ఉంటుందో చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పిన మీడియా సంస్థలు, మీరు ఉటంకించిన మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక ఎజెండాతో బలవంతంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, ప్రజలు లేని ప్రజాకూటమిని బలవంతంగా తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చాలా బలంగా చేశారు. చాలా బలం. వారికి ఉండే శక్తినంతా ఎంత వినియోగించాలో అంత చేసి భయంకరమైన ప్రయత్నం చేశారు. కానీ చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, రెహమాన్ గారు ఈ మాట అంటున్నాను, మీరు ఎవరు కూడా దయచేసి వేరే రకంగా అనుకోకండి. నాకు పాత్రికేయులు అంటే అపారమైన గౌరవం ఉంది. కానీ మేము ప్రభుత్వాలు కూల్చగలం లేదా ప్రభుత్వాలు తేగలం, మేము నాయకులను తయారు చేయగలం లేదా ధ్వంసం చేయగలం అనుకునే కొన్ని మీడియా సంస్థలు ఏవైతున్నాయో వారికి తెలంగాణ ప్రజలు ఒకసారి కాదు పలుమార్లు బుద్ధి చెప్పారు. 2006లో కేసీఆర్ గారు కరీంనగర్లో ఆనాడు పోటీ చేసిన నాటి నుంచి డబ్బు బలంతో, మీడియా బలంతో, రకరకాల ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, అయోమయానికి గురి చేసి, ఏదో ఒకటి చేసి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా చేయాలనే ప్రయత్నం ఏదైతే బలంగా కొన్ని శక్తులు చేసినాయో వాటిని ప్రజలు ఆనాడు తిరస్కరించారు. 2006లో తిరస్కరించారు, తదనంతరం జరిగిన చాలా పరిణామాలు తిరస్కరించారు. మొన్న కూడా మీరు చూస్తే అసలు మాకు అసాధారణమైన, నిజంగా కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించిన పరిస్థితి. మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాము, పరిస్థితులు ఒకలాగున్నాయి, ప్రజల స్పందన ఒకలాగుంది. కానీ ఈరోజు ప్రచారం ఎట్లా జరిగిందంటే, ప్రజలు ఏదో మొత్తం ఆ కూటమిని గెలిపించేసినారని, అయిపోయిందని, టీఆర్ఎస్ పార్టీ దారుణంగా పరాభవం కాబోతుందని, మేము కూడా ఒక సందర్భంలో అయోమయానికి గురయ్యేంత స్థాయిలో ప్రచారం జరిగింది. పాపం కాంగ్రెస్ మిత్రులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమైందంటే ప్రజలు నమ్మలేదు ఆ ప్రచారాన్ని, కానీ కాంగ్రెస్ వాళ్ళు బలంగా నమ్మినట్టున్నారు. నమ్మి ఇంకా కూడా పరాజయం నుంచి కోలుకోలేకపోతూ ఉన్నారు. ఇంకా ఎందుకు ఓడిపోయినామని ఇంకా అసలు సమీక్షించుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా, తాము చేసిన ప్రచారాన్ని తామే విశ్వసించి తమ బుట్టలో తామే పడి ఆ గందరగోళంలో వాళ్ళే లోనైపోయి, తాము క్రియేట్ చేసుకున్న ఒక మాయా ప్రపంచంలో వాళ్ళే పోయి గందరగోళంలో ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏమంటే, ప్రజా చైతన్యం ముందు ఎన్ని రకాల కుయుక్తులు, ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల పన్నాగాలు ఫలించవు అనేది మళ్ళొక్కసారి జనం సాక్షిగా తెలిపోయింది. కాబట్టి మీ పేరు కూడా అట్లా ప్రాస కలిసి వచ్చింది కాబట్టి వాడుకుంటున్నాం. కాబట్టి ఎవరేం చెప్పినా, ఎవరెన్ని రకాల ప్రచారాలు చేసినా ప్రజా చైతన్యం ముందు అది వెలవెలబోయిందనేది వాస్తవం. కాబట్టి ఇంకా వారి విఘ్నతకు వదిలేద్దాం, ఎందుకంటే అది వారి ప్రారంభం, మనం చేయగలిగింది ఏం లేదు. వారి తెలివితేటలకి, వారి విఘ్నతకి వారిని వదిలేద్దాం, ఎందుకంటే వారి క్రెడిబిలిటీ దెబ్బతినదు, మనకు పోయిందేం లేదు. మొత్తం అన్ని మీడియా సంస్థల సర్వేలు ఒకలాగుంటే ఒక వ్యక్తి చేసిన సర్వేని పట్టుకొని దానికి విశేషమైన ప్రాచుర్యం కల్పించి, ఆయన ఏదో మొత్తం నోస్ట్రడామస్ లాగా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా, భవిష్యత్తును ముందే చూసిన ఒక దార్శనికుడిలాగా ఆయనకు బిల్డప్ ఇచ్చి, ఆయన చెప్పింది అయిపోతుంది అని మొన్నటిదాకా డబ్బాలు కొట్టారు. డబ్బాలు తెరవగానే మళ్ళీ ఈవీఎంల మీద పడ్డారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది,
కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో గెలిస్తేనేమో అక్కడ ట్యాంపరింగ్ ఉండదు, కాంగ్రెస్కి ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్తేనేమో ఇక్కడ ట్యాంపరింగ్. అంటే మాట్లాడటానికి కామన్ సెన్స్తో ప్రజలు ఇచ్చిన తీర్పుని సాకల్యంగా తీసుకొని మాలో లోపాలు ఏమైనా ఉంటే సమీక్షించుకుంటాం, సవరించుకుంటాం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పాలి. కానీ ఇంకా కూడా ఎన్నికలు జరిగి 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ డబ్బాలో ఇట్లా, ఆ డబ్బాలో అట్లా, అక్కడ ఇన్ని ఓట్లు పడ్డా, ఎన్ని కౌంట్ అయ్యాయి, ఇంత సిల్లీగా మాట్లాడితే ప్రజలు ఓట్లేసిన ప్రజలు ఏమనుకుంటారని సోయి లేకుండా మాట్లాడితే, ఇందాకే నేను చెప్పాను 1 కోటి మంది ఓట్లేస్తే మాకు 2 కోట్ల మంది ఓటేస్తే మాకు దాదాపు 98 లక్షల ఓట్లు వచ్చినాయి. సెకండ్ వచ్చిన పార్టీకి మాకు 42 లక్షల తేడా ఉంది, 42 లక్షల ఓట్ల తేడా ఉంది. అట్లాంటప్పుడు ఎవరేమనుకుంటారో అనే ఇంగితం లేకుండా అటు మీడియా ప్రచారం చేసినా, ఇటు కొన్ని పత్రికలు మాట్లాడినా, అటు కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడినా వారి విఘ్నతకు వదిలేద్దాం. తప్పకుండా తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న పత్రికలు, చిన్న పత్రికలు అనండి, ఇంకోటనండి, అందరినీ కూడా కాపాడుకునే దిశగా ముందుకు పోదు. రిషి కుమార్ సార్, దే సే దేర్ ఆర్ 4 pillars టు డెమోక్రసీ. 4 స్తంభాల మీద ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, విలసిల్లుతుంది అనేది పెద్దలు చెప్పిన మాట. అందులో మీడియా కూడా ఉంది. సో ప్రతిపక్షం లేకపోయినా మీడియా ఉంది కాబట్టి మీరు మీ పాత్రని సమర్థవంతంగా పోషిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఒకటి. రెండవది నేను అనేది ఏమంటే, ప్రతిపక్షం ఉండాలా లేదా అన్నది ప్రజల ఇష్టం. అది మీరు నేను ఎట్లా డిసైడ్ చేస్తాం? ప్రతిపక్షం ఉండకూడదని ప్రజలు డిసైడ్ చేశారు. యూ సైడ్ వీ హ్యావ్ డెసిమేటెడ్ ఆపోజిషన్. వీ హ్యావ్ నాట్ డెసిమేటెడ్. పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు గివ్ కాంగ్రెస్ పార్టీ ఏ మేజర్ వాయిస్. దట్ ఈస్ దేర్ డూయింగ్. మేము మా ప్రచారం మేము చేశాము, మేము నచ్చిన వాళ్ళు మాకు ఓట్లు వేశారు, వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, 75% సీట్లు మాకు కట్టబెట్టారు. తద్వారా ప్రజలు ఒక నిర్ణయాత్మకమైన ఒక వైఖరి తీసుకున్నారు. చాలామంది హంగ్ అసెంబ్లీ వస్తుందని మాట్లాడారు. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పారు, తెలంగాణ ప్రజలు డిసైసివ్గా ఉంటారు, ఎప్పుడు దే డోంట్ హ్యాంగ్ ఇన్ బిట్వీన్, అయితే అటో లేకపోతే ఇటో ఉంటుంది తప్ప మధ్యస్థంగా ఇది ఉండదని చెప్పారు. అనుకున్నట్టుగానే తీర్పు వచ్చింది. కాబట్టి ప్రతిపక్షం లేకపోయినా మీడియా ఎన్నికల సందర్భంగా పోషించిన పాత్ర కాకుండా కొంత పాజిటివ్ పాత్ర పోషిస్తే, ఒక వాస్తవాలను వాస్తవాలుగా చూపెట్టే పాత్ర, అంటే అందరిని అనట్లేదు, అందరిని అంటున్నా అనుకున్నారు, మళ్ళీ ఎవరు పోషించారో వారికి మాత్రమే వర్తిస్తుంది నేను చెప్పేది. కన్ఫ్యూజ్ చేసే పాత్ర, అంటే ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయినప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి అనే ఒక ఎజెండా ఎత్తుకున్న కొన్ని సంస్థలు ఏవైతున్నాయో ఆ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక మాయాలోకాన్ని సృష్టించుకొని అందులో మీరు పడిపోయి ప్రపంచాన్ని నమ్మించే మూర్ఖపు ప్రయత్నం ఎవరైతే చేశారో ఆ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇకనైనా సవరించుకొని పాజిటివ్ పాత్ర పోషించండి. వారు ఎవరనేది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. మాకు జర్నలిజంలో ఒక ఫస్ట్ లెసన్ ఉంటుంది సార్, ఇఫ్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ డోంట్ ట్రై టు కన్విన్స్ దెమ్, జస్ట్ లీవ్ దట్ అని. సో అన్ఫార్చునేట్లీ నౌ ఇట్ హస్ టర్న్డ్ ద అదర్ వే అరౌండ్. వెన్ యూ కాంట్ కన్విన్స్ యూ కన్ఫ్యూజ్ అనే కొత్త సూత్రం ఎత్తుకున్నారు. అది గోపరాజు సార్, గోపరాజు మోజో టీవీ ఇంపుటెడ్. సార్, ఇందాక మీరు అన్నారు 100 సంవత్సరాల పటిష్టమైనటువంటి పార్టీని ఏర్పాటు చేస్తానని. సో 2001 నుంచి ఉద్యమంలో ఇప్పటి వరకు కూడా 2001 నుంచి కూడా ఉద్యమంలో అనేక మంది కార్యకర్తలు, నాయకులు వచ్చారు. 2018కి వచ్చేటాలకే అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో రాబోయే రోజుల్లో కార్యకర్తలకి నాయకులుగా ఎదగడానికి పార్టీ ఏ రకమైన భరోసా ఇస్తుంది, ఎటువంటి ప్రణాళికలు చేయబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్? అంటే 2 విషయాలండి. ఒకటి, పార్టీకి సంస్థాగత నిర్మాణం ఏది లేదు, నేనేదో మొత్తం కొత్తగా చేస్తాను కాదు. పార్టీ సంస్థాగతంగా నిర్మాణము ఉంది, పటిష్టంగా ఉంది కాబట్టే విజయాలు సాధిస్తున్నాం. కానీ పార్టీ ఏ ప్రతికూలతలనైతే కూడా అవసరమైతే సందర్భం పడితే ఎలాంటి ప్రతికూలతనైనా ఎదుర్కోవడానికి, ఎలాంటి ప్రతికూలతనైనా అధిగమించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఉదాహరణకి మొన్నటి ఎలక్షన్ సందర్భంగా చాలామందిని కన్ఫ్యూజ్ చేసే దిశగా చాలా కార్యక్రమాలు జరిగినాయి. కానీ మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టగలిగారు కాబట్టి మేము విజయాన్ని సాధించగలిగాం. దాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానికి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు 24/7 మీడియా ఇది. వాట్సాప్లో వచ్చిన తర్వాత, అందరికీ ఇంటర్నెట్ స్పీడ్లు పెరిగిన తర్వాత ఒక మీడియం లేదు, సోషల్ మీడియం ఉంది. రకరకాల మాధ్యమాల ద్వారా చాలా దుష్ప్రచారాలు కూడా పదే చేరుతూ ఉన్నాయి. కాబట్టి సవ్యమైన పద్ధతుల్లో కార్యకర్తలకు పార్టీ నుంచి సందేశాలు, పార్టీ నాయకత్వం ఇచ్చే ఆదేశాలు కానీ, సందేశాలు కానీ ఇవన్నీ చేరవేయడం, తద్వారా వారిలో కన్ఫ్యూజన్ లేకుండా చేయడం, వారి నుంచి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిగా ఉండాల్సింది పార్టీ. కాబట్టి పార్టీ సరైన సమాచారాన్ని ప్రజల దాకా చేరవేసేందుకు ఒక మాధ్యమాన్ని బిల్డ్ చేయడం, సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం, అంటే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్టంగా నిర్మాణం చేయడం,
అట్లా నిర్మాణం జరిగినప్పుడు ఆటోమేటిక్గా పంచాయతీ ఎన్నికలు గెలుస్తాం, మున్సిపల్ ఎన్నికలు గెలుస్తాం, జిల్లా పరిషత్ ఎన్నికలు గెలుస్తాం, మండల పరిషత్తు గెలుస్తాం, సొసైటీలు గెలుస్తాం, పార్లమెంట్ దాకా గెలుస్తాం. గెలిచి ఒక టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా ఈ పార్టీని మలచాలనేది నా వ్యక్తిగతమైన లక్ష్యం. అట్లా మలుచుకున్నప్పుడు సహజంగా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా లక్షలాది మందికి అవకాశాలు వస్తాయి. సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా ఆలోచించినట్టయితే లక్షలాది మందికి కొత్తగా ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది, రాజకీయ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇప్పుడు మాకు అద్భుతమైన అవకాశం ఉంది. ఇప్పుడు పంచాయతీ నుంచి మొదలు పెడితే ప్రతి ఎన్నిక కూడా రాబోయే 6 నెలల్లో జరగబోతోంది, ఒక శాసనసభను మినహాయిస్తే. ఇవన్నింటిని కూడా ఈ 6 నెలల్లో జరిగేదానికి పూర్తి స్థాయిలో పార్టీని గేరప్ చేయాలి. అందులో ముఖ్యంగా యువ నాయకత్వానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను కూడా అదే స్థాయిలో పార్టీ మరొక 100 ఏళ్ళు చెక్కు చెదరకూడదంటే నేను కూడా యువకులకు పెద్దపీట వేయాలి. యువతకు పెద్దపీట వేసి వారికి అవకాశం ఇచ్చి వారి చేతుల్లో పెట్టినట్టయితే వారే పార్టీని కాపాడుకుంటారు. ఒకసారి ఓన్ చేసుకుంటే పార్టీని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాళిదాస్ గారు. నమస్కారం సార్. హాయ్ సార్. నా పేరు కాళిదాస్ అండి, దేవరకొండ కాళిదాస్. నేను మెట్రో పేపర్ గోల్కొండ సార్. రాష్ట్రంలో ఆంధ్ర రాజకీయ పార్టీలను సమర్థవంతంగా తరిమికొట్టగలిగాం. కానీ దానికి మూల కారణంగా వాటికి బేస్గా ఉండే పత్రికల విషయంలో మాత్రం ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు మీరు. ఇది స్థానిక పత్రికలు ఎదగడానికి ఎలాంటి ఇప్పటివరకు గత 4.5 ఏళ్లలో చర్య తీసుకుపోవడం కారణంగా మళ్ళీ ఈ ఎలక్షన్లలో మళ్ళీ వాళ్ళనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా స్థానిక పత్రికలు? ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగే 4.5 ఏళ్ళు అయింది. ఎవరు స్థానికులు ఎవరు స్థానికేతరులు అనే చర్చ ఇప్పుడు పెడితే మళ్ళీ లేనిపోని కన్ఫ్యూజన్ దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని సంస్థలేమో వారి తెలంగాణ ఎడిషన్ ఒకలాగా, ఆంధ్ర ఎడిషన్ ఒకలాగా ఆల్రెడీ ప్రచురిస్తూ ఉన్నాయి. కొన్ని మాత్రం కేవలం తెలంగాణలోనే కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనం ఏది స్థానికం ఏది స్థానికేతరం అనే చర్చలోకి పోయిన దానికంటే తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న పత్రికలన్నింటికీ, ముఖ్యంగా తెలంగాణ కేంద్ర బిందువుగా, కేంద్రంగా అనే దానికంటే తెలంగాణ కేంద్ర బిందువుగా తెలంగాణని మాత్రమే ఇక్కడ మరి ఇక్కడి ప్రజల ప్రయోజనాలు పరమావిధిగా పనిచేస్తున్న మరి సంస్థలు, పత్రికలే కావచ్చు, టీవీలే కావచ్చు, ఇతర సంస్థలే కావచ్చు, వారికి ఎలా పెద్దపీట వేయాలి, వారికి ఎలా సహకరించాలి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పటికిప్పుడు నేను చెప్పే విషయం కాదు, బట్ డెఫినెట్గా ఆలోచన ఉంది. అంతవరకు మాత్రం చెప్పగలను. విరాట్ గారు. ఎస్ సార్. కేటీఆర్ గారికి డబుల్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒకటి బ్రహ్మాండ మెజారిటీ, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. కేటీఆర్ గారు, మనం ఎన్నికల ముందు జరిగిన మీడియా ప్రెస్లో కూడా మేము చెప్పాం, మాకన్నా ముందే మీరు స్పందించారు. అంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా తొలి ప్రెస్ మీట్లోనే జర్నలిస్టుల సమస్యలు ఎవరు అడగకుండా వారే స్పందించినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రధానం నిజంగా 1 కోటి మంది జనం వాళ్ళు ఏ మేనిఫెస్టో ఏ పార్టీ పెట్టినా ఇదే మాకు కావాలి, ఈ ప్రభుత్వమే కావాలని మిమ్మల్ని ఆదరించారో, వారి ఆకర్షణీయ పథకాలను ఇవ్వాలి పెట్టిన మేనిఫెస్టోని కూడా తిరస్కరించారు. అలాగే ఈ రాష్ట్రంలో 18,000 మంది జర్నలిస్టులు, 18 నుండి 20,000 మంది జర్నలిస్టులు కూడా ఇతర పార్టీలు మేనిఫెస్టోలో జర్నలిస్టులను ఆకర్షించడానికి రకరకాల ఆకర్షణీయమైనటువంటి పథకాలు చూపినా ఖచ్చితంగా ఇక్కడ మాట మీద మీరు నిలబడి ఉంటారు, డెఫినెట్గా ఇక్కడే ఉంటారనే ఒక విశ్వాసాన్ని ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు వెలిపించిన విషయం వాస్తవాన్ని కూడా మీరు కూడా అనుకుంటున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీకు 4 సమస్యలు ఆ రోజు మేము ముందు పెట్టాం. అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, వైద్యం, ఇంకా ఇతర 2 సమస్యలు పెడితే 2 సాధ్యం కాదు కనుక మీరు ఖచ్చితంగా 2 సమస్యలకి పరిష్కారం చూపుతామన్నారు. ఇళ్ల స్థలాలు, వైద్యానికి సంబంధించి ఈ 2 ప్రధాన సమస్యలు కనుక మా రిక్వెస్ట్ ఏంటంటే కొంత టైం బాండ్లో మొదటి ప్రాధాన్యతగా మీరు స్పందిస్తే బాగుంటుందని మీతో విజ్ఞప్తి చేస్తాం. విరాట్, 2 ఇష్యూస్. ఒకటేమో మీరు అన్నట్టు పాత్రికేయులు కూడా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైపు నిలిచారు, అందులో అనుమానం నాకైతే లేదు. రెండవది నేను కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఒక పాత్రికేయ మిత్రుని శాసనసభకు మళ్ళీ పంపించిన ఘనత కూడా టీఆర్ఎస్కి దక్కింది. ఈరోజు క్రాంతికిరణ్ గారు, చంటి క్రాంతికిరణ్ గారు జోగిపేట నుంచి అక్కడ ఒక అవతల వైపు పెద్ద నాయకుడిని కూడా ఓడించి వారు శాసనసభలో అడుగుపెట్టారు. రామలింగారెడ్డి గారిని గతంలోనే శాసనసభకు తీసుకుని వచ్చారు కేసీఆర్ గారు. గతంలో ఆర్ సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ కూడా చేసుకున్నాం. కాబట్టి పాత్రికేయ మిత్రులకు రాజకీయాల్లో అవకాశాలు ఇచ్చింది కూడా టీఆర్ఎస్ పార్టీ. ఆ విషయం నేను ముందుగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. రెండవది మీరు అన్నట్టు వైద్యం, మీ ఇళ్ల స్థలాలు, ఈ రెండింటి విషయంలో తప్పకుండా నేను గతంలోనే చెప్పాను, వ్యక్తిగతంగా నా ప్రయారిటీ. ఇంకా ప్రభుత్వం వచ్చి కేవలం 2 రోజులు అయింది, 2వ రోజు 45 గంటలు కూడా కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా ఆ 2 పనులు చిత్తశుద్ధిగా చేయించే బాధ్యత నాది, అందులో మీరేం అనుమానం పెట్టుకోండి. కేటీఆర్ గారు, జస్ట్ మినిట్,
Deepthi. నా చేతుల్లో ఏం లేదు, ఆయన చేతుల్లో. ఆయన స్పీకర్ ఇక్కడ. Where is Deepthi? ఇక్కడ ఆల్రెడీ మైక్ ఉంది కదా. ఒక నిమిషం ఆగండి. Yeah, last. Yeah, please, you ask a question. Yeah. My second part of the question is, though your steep rise in the party and the government turns out to be an inspiration for some people, there are some people who are raising a question saying you have been seated there only because you're Mr. KCR's son, and there are more senior people in the party. What is your response to this? And within the next 5 years, can we see the CM seat being transferred to you by any chance? Because he's been vocal about his central ambitions. I thought you said 2 questions and then you actually asked 3 questions. I'll ignore 1 question and answer the other 2, okay? I'll only take those questions which are selectively nice to me. Well, firstly, thank you, for reminding us of Chandrababu Naidu's role in Telangana elections and also other elections. I'm sure Chandrababu Naidu garu also would love to take credit for cell phones. Chandrababu Naidu garu also took credit for inventing personal computer. He takes a lot of credit, and I leave it to his wisdom. One thing's for sure, I think in spite of the high decibel campaign, in spite of a very shrill campaign by the opposition, entire opposition ganging up against us, all the way from Prime Minister to a wannabe Prime Minister to 6 Chief Ministers to 11 Union Ministers and multitude of others, Telangana people have reposed faith in KCR garu. So let's look at it positively. In spite of their negative campaign, a government getting a pro-incumbent vote of this kind and with 5% voting increase, that is incredible. So therefore, let's give the credit where it's due to KCR's leadership and our perfect combination of welfare and development activities. Secondly, your question about whether there are other seniors in the party who are more capable or who are more worthy than me. I definitely believe I've been given an opportunity to prove myself in politics. See, being somebody's son or daughter only serves as an entry pass. Once you get into politics, into mainstream, I've been in the party for 12 years now. When I got in as his son. But I won 4 elections, and the last 4 elections I won with last 3 elections especially, I won with huge majorities. So, if people of Sirisilla, if people of my constituency would not have voted for me, I would not have been sitting here talking to you definitely. So therefore, are there more seniors? Yes. But if you go by seniority principle, then Rahul Gandhi should not be around, and so many other leaders also should not be around. Opportunities knock your door, and when people give you a mandate, and one party gives you an opportunity, depends entirely on you to actually demonstrate your leadership capabilities, your abilities to work, your abilities to inspire, and of course, in the rest in democracy is left to the people. I've been thrown challenges at me, and I believe I've come out trumps. Be it the GHMC election where in Hyderabad, where TRS did not have any presence, minimal presence, in fact, if you think about it. We did not have a single corporator. But I have successfully, with the blessing of a leader, I have successfully led a campaign which led to 99, a victory of 99 corporators. That was credible. And even in the last election, when the entire opposition ganged up against us, I have been given responsibility of these 29 seats in Rangareddy and Hyderabad, out of which we won 18. So definitely, I think I have proven myself, and if our leader has given me an opportunity, I will continue to prove myself. Thank you. Yeah, next question from Shafiq. Shafiq garu. ఒక్క నిమిషం బాస్ అక్కడ షఫీక్ ఇక్కడ స్పీకర్ గారు ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు మీరు వినాలి, మైకు లాగకూడదు. Sir, I am Shafiq from Indo-Asian News Service. Hi. Sir, first of all, congratulations for Thank you. becoming Vice President. Sir, TDP being one of the key regional parties, so in your scheme of things, TDP will also have some role. You are saying that regional parties will be an alternative to both Congress and TDP, BJP. So how do you look at it? Well, let me remind you, there are other regional parties in Andhra also. There are other regional parties in Andhra also. So therefore, I would like to believe personally that in spite of the current situation that you see today, things could look very different after April 2019, and Telugu Desam might just be irrelevant.
and inconsequential in the national politics and also in Andhra regional politics. So therefore, the other regional parties, whoever there is, might take center stage and they might have a bigger role to play. Who knows? కేటీఆర్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం బాస్, ఒక్క నిమిషం, జస్ట్ వెయిట్ అడగలేండి సార్. జస్ట్ వెయిట్ బాస్. మన సోమగోపాల్ ప్లీజ్. ఎందుకు ఇక్కడ సార్ నేను సోమగోపాల్ సార్, ఎన్టీవీ. చెప్పండి. జాతీయ స్థాయిలో కేసీఆర్ ఒక ఫ్రంట్ ఏర్పాటు కోసం గత 7 కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్కు మద్దతుగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు అందరిని కలుస్తున్నాడు. అంటే కేసీఆర్ ఎవరినైతే కలిశారో చంద్రబాబు కూడా వాళ్ళని కలిశారు. అంటే మనం వెళ్ళి కలిస్తే మన వైపు, చంద్రబాబు వెళ్ళి కలిస్తే చంద్రబాబు వైపు వెళ్తున్నారు. అంటే కొన్ని పార్టీలు ఏమైనా ఖచ్చితంగా మనకు కలిసి వస్తాయన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే చంద్రబాబుతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి భవిష్యత్తులో? సోమగోపాల్ గారు, కేసీఆర్ గారు ఏర్పాటు చేసే ఫ్రంట్ ఏమో ఫెడరల్ ఫ్రంట్ ఏమో, ఈ దేశంలో ఒక అర్థవంతమైన చర్చ రాష్ట్రాల పాత్ర మీద, రాష్ట్రాల బలోపేతం, తద్వారా కేంద్రం దేశం బలోపేతం అనే దిశగా మా ఆలోచనలు సాగుతున్నాయి. చంద్రబాబు గారి ఫ్రంట్ ఏమో తెలుగుదేశం బలోపేతం కోసం, దేశం బలోపేతం కోసం కాదు, తెలుగుదేశం బలోపేతం కోసం ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకంటే బీజేపీని ఒక బూచిగా చూపెట్టి తన అసమర్థతను, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఈ దేశంలో బీజేపీని ఓడగొట్టడానికి నేనేదో ఒక ముఠాను తయారు చేస్తున్నాననే ఒక ప్రయత్నాన్ని ఒక బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం. దేశం కోసం కాదు ఆయన పనిచేసేది, తెలుగుదేశం కోసం. మేము పనిచేసేది భారతదేశం కోసం. తేడా చాలా ఉంది. కాబట్టి ఆయన ఏమనుకున్నా, ఎన్ని చెప్పుకున్నా, ఇందాక వారికి చెప్పినట్టు నేను 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం పాత్ర దేశ రాజకీయాల్లో నామమాత్రంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి నేను అనుకోవడం అయితే, మా నాయకుడు కేసీఆర్ గారు భారతదేశంలో ఈ దేశాన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు, అందులో ఉండే జాతీయ పార్టీలు నడిపే పందాలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి అది జరుగుతుంది, అది ఫలిస్తుందని ఆశిస్తాం. అంటే ఎన్నికల ముందు ఈ ఫ్రంట్ ఏర్పాటు ఉంటుందా, లేదంటే ఎన్నికల తర్వాత ఉంటుందా? అంటే కాంగ్రెస్ను దెబ్బతీయడానికి కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ఈ ఫ్రంట్ ముందుకు తీసుకొస్తున్నారన్న డౌట్స్ ఉన్నాయి. అది చాలా సిల్లి వాదన. ఎందుకు సిల్లి వాదన అంటే, ఈ దేశంలో అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ అని, ఎందుకంటే దట్ సూట్స్ దెమ్. ఆ ఆర్గ్యుమెంట్ కొంతమందికి బాగా సూట్ అవుతుంది. అటు కాంగ్రెస్ ఉండాలి లేదా బీజేపీ ఉండాలా, ఈ రెండింటిలో ఎటువైపు మీరు నిలబడాలి అనే ఒక సింపుల్ మైండెడ్ వాదన ఏదైతే ఉందో దానితో మేము ఏకీభవించాం. ఈ దేశంలో అటు కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయం రావాలి, ఒక గుణాత్మకమైన మార్పు కేంద్రంలో వచ్చి రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా. కేవలం లిప్ సింపతి ఫెడరలిజం అంటే ఇక్కడ నోటి చివరి నుంచి వచ్చే, నాలుక చివరి నుంచి వచ్చే మాటలు కాదు. దేశవ్యాప్తంగా ఈ చర్చ జరిగింది. ఉదాహరణ కేసీఆర్ గారు పలుమార్లు చెప్పారు. వైద్యం, విద్య, రివర్ వాటర్స్, డ్రింకింగ్ వాటర్, రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం, ఇంటింటికి తాగునీరిచ్చే పథకం. దేశంలో ఇవన్నీ అమలు కావాలి అంటే, ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలి అంటే, ఒక గుణాత్మకమైన మార్పు రావాలి అంటే ఈ రెండు జాతీయ పార్టీల వల్ల కాదు. కాబట్టి మేము ఒక తృతీయమైన ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయం వైపు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో చంద్రబాబు నాయుడు గారు ఇందాక నేను చెప్పినట్టు ఆయన మేము భారతదేశం కోసం పనిచేస్తుంటే ఆయన తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాడు. చాలా తేడా ఉంది. కృష్ణనారాయణ గారు ఎక్కడ? కృష్ణనారాయణ వెర్ ఇస్ హి? ఓకే. కేటీఆర్ గారు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి కాంగ్రెస్ బీజేపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? ఇందాక నేను నెంబర్లు చెప్పినప్పుడు మీరు విన్నట్లేరు. భారతదేశంలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళకు 150 సీట్లు దాటే పరిస్థితి వాళ్ళకి లేదు. మీరు దేశం మొత్తం గమనించండి, ఒకసారి అనలైజ్ చేయండి. రెండో వైపు కాంగ్రెస్ పరిస్థితి చూస్తే లాస్ట్ టైం వచ్చిన ఓట్లు సీట్లు డబుల్ అయితే కూడా వాళ్ళు 90 సీట్లు దాటే పరిస్థితి వారిద్దరికీ లేదు. సో 90 + 150 కలిపితే కూడా, ఇద్దరు కలిస్తే కూడా భారతదేశంలో తమకు తాముగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు మిగతా సీట్లు ఎక్కడున్నాయి? ఇతర పార్టీల చేతుల్లో ఉన్నాయి. ఆ ఇతర పార్టీలని ఈ దేశంలో రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా చర్చని ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో దాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా ప్రత్యామ్నాయాలు శోధిస్తే వస్తాయి తప్ప కూర్చుని టీవీ చర్చల్లో పాల్గొంటే రావు. వాటిని కూర్చొని కొద్దిగా ప్రయత్నం చేసి గట్టిగా మన 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 ఆలోచనను దేశం ముందు పెట్టి, మన క్రెడిబిలిటీని, మన ఇక్కడున్న ట్రాక్ రికార్డును కూడా దేశం ముందు పెట్టి ఒక చర్చ పెడితే తప్పకుండా ఫలితం వస్తుంది. కేటీఆర్ గారు,
మీరు ఇప్పుడు ప్రస్తుతం మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయినందుకు. సో మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకే కన్ఫైన్ అయితే మీకు ఒక యూత్ ఐకాన్గా మీకు ఒక పేరు వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో మీరు మీ ఎబిలిటీ, మీ క్యాపబిలిటీస్ చూపించడం కానీ, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అయితే మీ యాటిట్యూడ్ కానీ ఒక రోల్ మోడల్గా ఉంటూ వస్తూ ఉన్నాయి. సో మీరు పార్టీకే కన్ఫైన్ అయ్యి ప్రభుత్వంలో చేస్తే అవన్నీ మిస్ అయ్యేటువంటి అవకాశం లేదా? ఒకవేళ పార్టీకి మాత్రమే పరిమితమై వాటిలో పార్టిసిపేట్ చేస్తే కనుక మీ మీద విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2 అండి, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఒక రకంగా ఎప్పుడు ఊడతాయా ఎప్పుడు పోతాయా అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మీరు ఒక కూటమి కాకపోతే మహాకూటమి, లేకపోతే రేపు అన్ని పార్టీతో కలిసినటువంటి ఒక కూటమి ఏర్పాటు. సో వాటికి సస్టైనిటీ ఎంతవరకు నిలబడేటువంటి అవకాశం ఉంటుందంటారు? కాంగ్రెస్ ఇతర, బీజేపీ ఇతర తగినగా? రమణ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలనే పోరాటం జరిగినప్పుడు కూడా ఈ క్వశ్చన్సే పదే వచ్చేది. ఈజ్ ఇట్ అ వయబుల్ స్టేట్? అదొక చర్చని, ఒక పని కాకూడదు, ఒక ఫలితం రాకూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక చర్చ పెడతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని మనం వాదించినప్పుడు మొట్టమొదటి నుంచి దేశంలో జరిగిన చర్చ, ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ వయబుల్? మేము కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆర్ దే గోయింగ్ టు బీ వయబుల్? వయబిలిటీ అనేది ఏముంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, పొలిటికల్ స్టెబిలిటీ కోalitionలో ఉండదు అనే మాట ఎందుకు అనుకోవాలి మనం? ఇప్పుడు నడుస్తున్నది కూడా కోalition ప్రభుత్వమే కదా. ఒక పార్టీకి సింహభాగం సీట్లు ఉండొచ్చు, కానీ ఎన్డీఏ కోalitionే, యూపీఏ కోalitionే, దానికంటే ముందున్న యునైటెడ్ ఫ్రంట్ కోalitionే. కాబట్టి మీరు చూస్తే భారతదేశంలో కోalition పాలిటిక్స్లో కూడా మెచ్యూరిటీ వచ్చింది. గడిచిన 25 సంవత్సరాల నుంచి భారతదేశంలో సింగిల్ పార్టీ ప్రభుత్వం లేదు, సంకీర్ణ శకమే నడుస్తున్నది. అందులో ఒక పార్టీకి ఎక్కువ సీట్లు ఉండొచ్చు, ఒక పార్టీకి తక్కువ రావచ్చు, లీడింగ్ పార్టీకి, కానీ సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. ఈరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది, బీజేపీ ప్రభుత్వం లేదు, బీజేపీ లెడ్ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి కోalition పాలిటిక్స్లో వచ్చిన మెచ్యూరిటీ, కోalition పార్ట్నర్స్కి ఉండే తెలివితేటలు, కోalition కూటమికి ఉండే ఎజెండా, దాన్ని బట్టి స్థిరత్వం వస్తుంది తప్ప ఆషామాషిగా 4 పార్టీలు కూడంగానే రాదు. అందుకే అవకాశవాద పొత్తులు కాకుండా ఒక ఎజెండా, ఈ దేశాన్ని మార్చాలి, ఈ దేశంలో నిజంగానే ఒక గుణాత్మకమైన మార్పు రావాలి, ఇంటింటికి తాగునీరు ఎందుకు ఇవ్వకూడదు, తెలంగాణలో చేసినట్టు రైతు బంధు ఎందుకు ఇవ్వకూడదు, రివర్ వాటర్స్ నిజంగానే అందుకే నదీ జలాల పంపిణీ సవ్యంగా జరిగి కరువు ప్రాంతాలకు కూడా ఎందుకు నీళ్లు రాకూడదు అనే ఒక సమర్థవంతమైన, ప్రభావవంతమైన వాదన పెట్టగలిగే ఒక కూటమి ముందుకొస్తే, ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయం ముందుకొస్తే, రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా కార్యాచరణ శ్రీకారం జరిగితే తప్పకుండా ఆ స్థిరత్వం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అది నా చేతిలో లేదు. నేను ప్రభుత్వంలో ఉండాలా వద్దా అన్నది ముఖ్యమంత్రి గారి ప్రిరోగేటివ్, ఆయన ఇష్టం. హలో Hello. This time the voter turnout has increased from 68% to 73%. It's Yes, getting good. But still in urban areas, especially in Hyderabad city, it has been dismal 48%. In Old City it has been even less. So what, as party president, how you are going to improve this voter turnout? What kind of awareness you are going to create among, are they cynical? Why are they not coming to the polling station? Well, there are 2 reasons to it, ma'am. Firstly, you have to say, you have to really give compliments to all the people who participated in the voting. It has actually improved from 68 to 73%. So you have to give the voters some credit for improving it, and especially the rural voters who participated in large numbers. వారికి మనం ధన్యవాదాలు కూడా చెప్పాలి. రెండవది అర్బన్ ఓటర్స్ అంటారా, నాకు కూడా అర్బన్ ఓటర్స్ మీద I have my very, very strong opinions. I've said this in the past, I will continue to say this again. The people who complain most are the urban voters, and the people who participate least are also the urban voters. So this apathy of educated lot, not just in urban areas but also in rural areas, is absolutely putting off. Very, very disappointing. But then even political parties have to introspect. Even we have to introspect. Maybe we are not inspiring them enough. Maybe we are not giving them candidates who are able to inspire them to come out in large numbers and vote. So I think it's a two-way street. We have to improve our own fielding of candidates, our own way of inspiring them. Maybe our manifesto was not impressive enough. And secondly, even urban voters also have to start thinking and looking within, like how I am willing to look within and introspect as a leader of a party. They also have to start introspecting, because they are the ones who complain most. And if you don't show up, ultimately those people who show up actually will decide your leaders. సో రెండు వైపులా కూడా ఇది ఆలోచన జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఒక మన రాష్ట్రంలోనే లేదండి, ఇది మొత్తం దేశంలో అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో పార్లమెంట్లో చర్చ కూడా జరిగింది, నిర్బంధ ఓటింగ్ ఉండాలి,
కంపల్సరీ ఓటింగ్ రావాలి అనే చర్చ కూడా జరిగింది. కాబట్టి పార్టీలు ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి. మళ్ళీ రేపు ఒక స్లోగన్ కూడా రావాలండి, దోస్ హూ డోంట్ ఓట్ ఆల్సో డు నాట్ హ్యావ్ ద రైట్ టు కంప్లైంట్. That I think also has to start coming up, and even media has to support us in that campaign. Thanks. We'll take a question from Deepthi. Hi, Yes, ma'am. Ram, Deepthi from BBC News. Ram, Yeah, two questions. Deepthi కొంచెం దగ్గర పెట్టుకోండి. Yeah, two questions. First question is, మీరు ఇందాక రీజనల్ పార్టీస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీజనల్ పార్టీస్ని కూడా ఫెడరల్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఆల్టర్నేటివ్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. Be it TDP or any other regional party, they have a demand towards special status. What is your stand on that? The second question is about what is your stand on the student politics in the state? We have seen that, you know, the student elections are not happening, or what is your stand on the student politics? Because you've said that you will be giving more laurel to the youth in your party. So what is your stand on the student politics? I'll take your second question first. In fact, a lot of student leaders have emerged in our party. In fact, a couple of them are sitting right here, right in front of me. Our Hyderabad mayor, in fact, has come from student politics. Our honorable MP from, Peddapalli, who's now been elected as MLA from Chennur, also came from student politics. Number of other student leaders have also been given opportunity by our party. నిజానికి ఏ రాజకీయ పార్టీ కంటే కూడా టీఆర్ఎస్ పార్టీ ఈసారి అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మీరు అందులో విద్యార్థులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. అండ్ ఐమ్ గ్లాడ్ దట్ మెనీ ఆఫ్ దెమ్ హవ్ కమ్ బ్యాక్ విక్టోరియస్. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ మాత్రం తన పాత్ర పోషించింది. తప్పకుండా ఆ దిశగా స్టూడెంట్ లీడర్స్ని కూడా పికప్ చేసింది. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచే లీడర్స్ రావనేది ఏం లేదు. స్టూడెంట్ లీడర్స్ కూడా ఎడ్యుకేషన్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులోంచి ఈరోజు వారు శాసనసభలో, చట్టసభలో కూడా అడుగుపెట్టారు. చాలా సంతోషం. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం చాలా ఫ్లూయిడ్ స్టేటస్లో ఉన్నాయి. ఒకరిని చూసి ఒకరు ఆచరణ సాధ్యం కానీ మాటలు చెప్తా ఉన్నారు. అందులో కొన్ని సాధ్యపడని విషయాలు కూడా కేవలం ప్రజల్ని గందరగోళపరిచేదానికి వారే మాట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల కింది దాకా అసలు స్పెషల్ స్టేటస్ అనేది, ప్రత్యేక హోదా అనేది అదేమన్నా సంజీవినా, దానివల్ల ఏమొస్తుంది, ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఎద్దేవా చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రత్యేక హోదానే జిందా తిలిస్మాత్, ఇదన్నీ సర్వరోగ నివారిణి, అన్నిటికీ అదే పరిష్కారం అని ఆయన చెప్తున్నాడు. ఫస్ట్ లెట్ హిమ్ మేకప్ హిస్ మైండ్ వాట్ హీ వాంట్స్, బికాజ్ ఆయనకి కన్ఫ్యూజన్ ఉంది, ప్రజల్ని గందరగోళపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ముందుగా మనసు మేకప్ చేసుకుని ఏం కావాలి ఏమొద్దు అది నిర్ణయించుకుంటే దాని మీద ఇతరుల వైఖరిని అడగచ్చు. Ratna, one question. Yeah. Congratulations. Thank you, ma'am. On your resounding victory. I want to know whether you would seriously consider going to Andhra Pradesh, which you have, have been talking What about. makes you think I'm not serious? No, I just wanted to know. And I just wanted to also know whether Chandrababu Naidu was really the cause for the downfall of Congress and BJP. See, two things. One, we are very serious about national politics. And of course, nation also includes Andhra Pradesh. So therefore, Andhra Pradesh రాజకీయాల్లో కూడా తప్పకుండా మా పాత్ర కూడా ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది అనేది రానున్న రోజుల్లో మీరే చూస్తారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా, దేశ రాజకీయాల్లో మాకు ఆసక్తి ఉంది. దేశ రాజకీయాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతర్భాగం. కాబట్టి తప్పకుండా మా ఆసక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఉంది. అక్కడ వచ్చే ఓట్లు, సీట్లు దేశంలో కూడా మంచి మార్పును తీసుకొని రావాలని కూడా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైన ప్రాంతీయ శక్తి గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ జాతీయ పార్టీల వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. బీజేపీ, కాంగ్రెస్ రెండు దేశానికి చేయకూడనంత విధ్వంసం, చేయకూడనంత నష్టం చేశాయి. కాబట్టి ఒక ప్రాంతీయ శక్తి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రెండోది, మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు మీడియాలో చాలా గొప్ప నాయకుడిగా చూస్తారు, కానీ మేము అనుకోవట్లేదు, ప్రజలు కూడా అనుకోవట్లేదు. ఆయన ఒక గల్లీ లీడర్ కంటే అధ్వానంగా కూకట్పల్లి, షేర్లింగంపల్లిలో ఆయన రాహుల్ గాంధీ కాలికి బల్పం కట్టుకొని తిరిగారు. ఏమైంది? కూకట్పల్లి ఓడిపోయారు, షేర్లింగంపల్లి ఓడిపోయారు, కుత్బుల్లాపూడి ఓడిపోయారు. ఇంత కష్టపడి తిరిగితే ఎన్ని మీటింగ్లు పెట్టారండి రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో? ఇక్కడ నేను తిరిగిన దానికంటే ఎక్కువ తిరిగారు వాళ్ళు ఇద్దరు కలిసి. ఇక నాకు లేనంత సమయం దొరికింది, మరి వాళ్ళకిట్ట దొరికింది నాకు అర్థం కాదు. కానీ అంటే ఇంత తిరిగితే కూడా ప్రజలు పట్టించుకోలేదు. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే, మాకు ఇది పాజిటివ్ ఓటుగా నేను ముందే చెప్పాను, దిస్ ఈజ్ అ బ్యాటిల్ బిట్వీన్ ప్రోగ్రెస్ అండ్ కాంగ్రెస్ అని చెప్పాను. ప్రజలు ప్రోగ్రెస్ ఓటేశారు, కాంగ్రెస్ గేయలేదు. కాబట్టి ఒక ప్రగతిశీల ప్రభుత్వానికి, పురోగమనాన్ని కోరుకునే ప్రభుత్వానికి, అభివృద్ధిని చేస్తున్న ప్రభుత్వానికి, ప్రగతిని
తీసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వానికి ప్రజలు ఓటేశారు. దిస్ ఇస్ అ పాజిటివ్ ఓట్ ఫర్ గవర్నమెంట్. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి, ఆయన సమర్థతకి, కార్యదక్షతకి, ఆయన నాయకత్వ పటిమకి, ప్రభుత్వ పనితీరుకి నేను రెఫరెండం అని కూడా చెప్పాను పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు. దిస్ ఇస్ అ రెఫరెండం ఫర్ అస్. సో వీ వన్ దట్ రెఫరెండం. ప్రజలు పాజిటివ్ ఓట్ని మా గవర్నమెంట్ కట్టబెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ నెగిటివ్ ప్రశ్నలు అక్కర్లేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వేయలేదు, మాకు పాజిటివ్గా వేశారు నేను అంటాను. సో ఎన్టీవీ సార్ ఇక్కడ ఒక్క నిమిషం ఉమా, ఒక్క నిమిషం. యా మైక్ ఇక్కడ ఇవ్వండి బాబు. నవీన్ యా ఎన్టీవీ నవీన్ ఏబిఎన్ యా సారీ. కేటీఆర్ గారు కంగ్రాచులేషన్స్. నవీన్ ఏబిఎన్ నుంచి మాట్లాడుతున్నా. సో ప్రోగ్రెస్కి ఓటేశారని చెప్తున్నారు. సో 2006లో మీ ఫస్ట్ ఎంట్రీ, నేను అక్కడే ఉన్నాను కరీంనగర్ లోక్సభ ఎన్నికలప్పుడు. తెలంగాణ జన్మ హక్కు అన్నారు, అభివృద్ధి మా పౌర హక్కు అన్నారు. 4.5 ఏళ్ళు ప్లానింగ్తో పాటు కొంత అభివృద్ధి కూడా చేశారు. ఇప్పుడు స్పెసిఫిక్ డెవలప్మెంట్ మోడల్ ఏంటి 5 సంవత్సరాలు? ఇంకొకటి, ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నో సంక్షేమ పథకాల పరిధిని కూడా పెంచారు, వాటి లబ్ధి కూడా పెంచారు. సో ఇది అభివృద్ధికి ఏమన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది, ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు? దిస్ ఇస్ యాక్చువల్లీ ఏ మోడల్ నవీన్. ఎట్లా చూస్తే మీరు ఈరోజు తెలంగాణలో అభివృద్ధి అంటే మౌలిక వసతులు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి ప్రభుత్వాలు దృష్టి పెట్టినప్పుడు వాటి మీద డెఫినెట్గా ప్రజలు దాన్ని గుర్తిస్తారు అనే దానికి తెలంగాణ గొప్ప ఉదాహరణ. 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. ఇంటింటికి తాగునీరు ఇవ్వాలని సంకల్పించి ఇంటింటికి తాగునీరుని మిషన్ భగీరథ రూపంలో అందిస్తున్నది తెలంగాణ. మన చెరువులు, మన చిన్ననీటి వనరులు కూడా బాగు చేసుకోవాలి. అప్పుడప్పుడు వాటర్ షెడ్ అని, వాటర్ హార్వెస్టింగ్ అని పోజులు కొట్టడం కాదు, పత్రికల్లో కనబడడం కాదు, నిజంగా సిన్సియర్గా ప్రయత్నం చేయాలి అని మిషన్ మోడ్లో మిషన్ కాకతీయాన్ని ప్రారంభించింది తెలంగాణ. అదే రకంగా సాగునీటి ప్రాజెక్టులు కూడా దశాబ్దాల పాటు నత్తలు కూడా సిగ్గుపడే విధంగా నడవడం కాదు, శరవేగంగా కూడా పూర్తి చేయవచ్చు. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా అనుకుంటే ప్రభుత్వాలు అనుకుంటే వాయువేగంతో పూర్తి చేయొచ్చు, కాలంతో పోటీ పడవచ్చు అని రుజువు చేసింది తెలంగాణ. కాబట్టి ఈ అభివృద్ధి నమూనా ఒకవైపు మౌలికమైన సాగునీరు, కరెంటు, ఈ మౌలికమైన అంశాలు ప్రజలు కోరుకునే సబ్జెక్టులు. వాటితో పాటు సమాజంలో ఉండే అట్టడుగున ఉండే పేదలు ఎవరైతే ఉంటారో వారిని కాపాడుకోవడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి, ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం. సమాజంలో అన్నార్తులు లేని సమాజం, పెద్దలు చాలామంది రాశారు, శ్రీతో సహా ఎంతోమంది కవితలు కూడా రాశారు, అన్నార్తులు లేని సమాజం చూడాలి. నిజంగా కూడా ఆకలి చావులు లేని, రైతు ఆత్మహత్యలు తగ్గి, నేత కార్మికుల ఆత్మహత్యలు లేని సమాజాన్ని ఈరోజు టీఆర్ఎస్ రూపొందించే దిశగా అగ్రెసివ్గా ముందుకు పోతా ఉంది. రైతు ఆత్మహత్యలు తగ్గిపోతూ ఉన్నాయి, నేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గిపోతూ ఉన్నాయి. అన్నార్తులు లేని సమాజం ఈరోజు 2000 రూపాయల పెన్షన్తో ఈ రాష్ట్రంలో పేదవాడు కూడా 3 పూటల బ్రహ్మాండంగా తమ నోట్లో 4 ముద్దలు పోయే దిశగా ఒక అద్భుతమైన కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం. కాబట్టి ఈ మోడల్ ఏదైతే ఉన్నదో, అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి జోడెద్దుల మాదిరిగా ముందుకు తీసుకుపోతున్న మోడల్ ఏదైతే ఉన్నదో, దీన్ని జాతీయ స్థాయిలో కూడా రెప్లికేట్ చేయవచ్చు అనేది మా విధానం. రైతు బంధు, రైతు బీమా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతు బంధు గురించి ఆలోచిస్తూ ఉంది. మోడీ గారు నిన్న 3 రాష్ట్రాల్లో జరిగిన ఓటమితో, 4 రాష్ట్రాల్లో వచ్చిన ఓటమితో ఆలోచనలు పడ్డారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చాలామంది చాలా మాట్లాడారు గతంలో, ఇంప్లిమెంట్ చేసింది ఒక టీఆర్ఎస్ఏ. కాబట్టి తెలంగాణ అభివృద్ధి నమూనా, తెలంగాణ సంక్షేమ రంగంలో తెలంగాణ తీసుకున్న పథకాల నమూనా భారతదేశానికే దిక్సూచి కావాలి అంటే, ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి అంటే కేసీఆర్ గారి ప్రభ, కేసీఆర్ గారి ప్రతిభ దేశం మొత్తం తెలవాలంటే 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ గెలిచి కేంద్రాన్ని కూడా శాసించి దేశం మొత్తం అమలు చేయించి, దేశంలో పుట్టినందుకు, తెలంగాణలో పుట్టిన పౌరుడిగా ఇందాక మీరు అన్నారు తెలంగాణ మా జన్మ హక్కు, అభివృద్ధి మా పౌర హక్కు అని. తెలంగాణ పౌరుడిగా నిజంగా నా పౌర హక్కు, కానీ నేను భారతీయుని కూడా. కాబట్టి భారతదేశంలో పుట్టినందుకు భారతదేశ రుణం కూడా తీర్చుకోవాలి. తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు దేశం అంతా అమలు చేయాలనేది మా విధానం. ఓకే, బాలు యా హాయ్. This is Balu Pulipakka from Telangana today. Hi. Just wanted to, in continuation with what you said just now. గట్టిగా మాట్లాడు. In continuation with what you said just now, in terms of replicating successful programs in Telangana across the country, what has been your feedback so far in terms of people looking forward for such programs, development from different parts of the country? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్. మీరు 4.5 సంవత్సరాలుగా మీరు గమనిస్తే పోయిన ప్రభుత్వంలో గడిచిన 4.5 సంవత్సరాల్లో మాకు వచ్చిన అతిపెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే, మనకి ముదోల్ అనే కాన్స్టిట్యున్సీ ఉంది.
ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు నిర్మల్ జిల్లా. దాని పక్కనే అవతల వైపు మహారాష్ట్ర. ధర్మాబాద్ అనే కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ ధర్మాబాద్ అనే నియోజకవర్గంలో 40 గ్రామాల సర్పంచులు తీర్మానాలు చేశారు, గ్రామ పంచాయతీ. మమ్మల్ని తెలంగాణలో కలపండి మహాప్రభు, మాకు మహారాష్ట్ర వద్దు, ఎందుకంటే మాకు 24 గంటల కరెంటు లేదు, వ్యవసాయానికి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సవ్యమైన రోడ్లు లేవు, మమ్మల్ని అక్కడ కలుపుకోండి మీ రాష్ట్రంలో అని ఇతర రాష్ట్రాల ఒక మామూలు ఎవరు ఆషామాషి వ్యక్తులు వచ్చి ధర్నా చేయడం కాదు, 40 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసినాయి తెలంగాణలో కలుపుకోండి. ఈరోజు ఆ ఎమ్మెల్యే గారు కూడా దానికి సపోర్ట్ చేశారు, మీకు గుర్తుంటే. అక్కడ శివసేన ఎమ్మెల్యే గారు, ఆ శివసేన ఎమ్మెల్యే కూడా నేను మా మా గ్రామాల వాదనను సమర్థిస్తున్నాను అన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ స్టేట్ గవర్నమెంట్ కెన్ గెట్. ఎందుకంటా ఉన్నానంటే ఈరోజు తెలంగాణ పథకాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి, ఆకర్షణీయంగా ఉన్నాయి, దీర్ఘకాలికమైన ఎజెండాతో నడుస్తున్నాయని ఎందుకంటా ఉన్నాను అంటే, ఈ రకమైన ఆదరణ పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంది. అంటే ఇదే మోడల్ని కనుక నిజంగా ఢిల్లీలో మనం రెప్లికేట్ చేయగలిగితే, రైతు బంధు ఐమ్ సేయింగ్, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మన మిత్రులతో, మీడియా మిత్రులతో చిట్ చాట్ చేసినప్పుడు కూడా చెప్పారు, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా నాకు తెలుసు రైతు బంధు అమలు చేయాలంటే, మొత్తం దేశవ్యాప్తంగా 3 లక్షల పైసలు కోట్లేమో అవుతుంది అన్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద డబ్బులు కాదు. కాబట్టి ఈ రకమైన ఆలోచన విధానం, మేము చెప్పే గుణాత్మకమైన మార్పు ఇదే బాలుగారు. వాట్ ఈస్ ద క్వాలిటేటివ్ చేంజ్ టీఆర్ఎస్ వాంట్స్ టు బ్రింగ్ టు నేషనల్ సెంటర్ స్టేజ్? దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. A qualitative change in how we perceive farming, how farming can be made remunerative, how farmers can be made to look up to the government for farm assistance, farm input assistance. So these are the different models Telangana has ushered in, which can be replicated at national level. फिरोज बोलो, फिरोज आपको माइक की जरूरत नहीं है अभी. गला बैठ गया आपका, क्या इलेक्शन में कैंपेन कर रहे थे, क्या कर रहे थे? आपकी कैंपेनिंग कर रहा था सर. जी शुक्रिया, बहुत बहुत मुबारक आपको. मैं टीवी से मोहम्मद शमसुद्दीन बात कर रहा हूँ. शुक्रिया. केसीआर साहब जो फेडरल सिस्टम लाना चाह रहे हैं मुल्क भर में, उसके तहत पहला कदम उठाते हुए आपको वर्किंग प्रेसिडेंट बना के डिसेंट्रलाइज करे पावर. ये पॉलिटिकल के हद तक सही है, लेकिन एडमिनिस्ट्रेटिव जो पब्लिक के लिए जो वायदे की है टीआरएस हुकूमत, उसको आवाम तक पहुँचाने के लिए एडमिनिस्ट्रेटिव के लिए कोई अख्तियारात के लिए दूसरा केटीआर कोई मौजूद है क्या, बोल के मैं पूछूँ. मैं 2 बात आपको कहता हूँ. कभी भी कोई भी सिस्टम में आदमी सेंटर पॉइंट नहीं बनना चाहिए. एक आदमी के रहने से या ना रहने से फ़र्क नहीं आना चाहिए, फ़र्क महसूस नहीं होना चाहिए. एప్పుడైతే मैं तेलुगु में बोलूँ, अगर आपको एतराज़ नहीं, उर्दू में बोलूँ. मेरी उर्दू कमज़ोर है, मैं क्या करूँ. मैं नागेंद्र भाई से सीखने की कोशिश कर रहा हूँ, मेरी उर्दू कमज़ोर है. मैं एक बात आपको समझाने की कोशिश कर रहा हूँ. जब एक इंडिविजुअल सेंटर पॉइंट बन जाता है, हर चीज़ का न्यूक्लियस बन जाता है, तो उससे बहुत नुकसान होती है गवर्नमेंट में या कोई भी इंस्टीट्यूशन में. उससे बेहतर है कि इंडिविजुअल नहीं, इंस्टीट्यूशनलाइज करो. आप अगर आप चेंज लाना चाहते हो, बदलाव लाना चाहते हो, तो इंस्टीट्यूशनलाइज करो, ताकि जैसे हमने किया, TS IPAS करके एक एक्ट हमने लाया, जिसके तहत आज आपको इंडस्ट्रियल क्लियरेंस 16 दिन में मिलता है. इंडस्ट्री मिनिस्टर जो भी है और इंडस्ट्री ऑफिसर कोई जो भी है, सेक्रेटरी कोई भी है, आपको 16 दिन में हर परमिशन मिल जाएगा. वैसे ही हमने म्यूनसिपल एडमिनिस्ट्रेशन में भी एक बदलाव लाया. 21 दिन में आपको बिल्डिंग परमिशन देना है, वरना 22 मिले, तब आप सक्सेसफुल रहेंगे. इसीलिए मैं कह रहा हूँ कि एक आदमी के रहने से ना रहने से फ़र्क महसूस नहीं होना है. आपको उस चीज़ पे ध्यान देना चाहिए जिससे लॉन्ग टर्म लोगों को, आवाम को फ़ायदा मिले. पॉलिटिकल इश्यूज एड्रेस करने के लिए केटीआर साहब को रखा गया है. एडमिनिस्ट्रेटिव इश्यूज के लिए कोई और केटीआर है क्या, पूछ रहा हूँ. वर्किंग सीएम. फिरोज भाई, मैं फिर से कह रहा हूँ, बहुत सारे केपेबल लीडर्स हैं टीआरएस में, बहुत सारे लोग हैं, मेरे से भी बहुत केपेबल लीडर हैं. तो मैं ज़रूर सीएम साहब पे पूरा मुझे भरोसा है और आवाम को भी भरोसा है कि जो भी फैसला वो लेंगे ज़रूर पूरा सोच समझ के लेंगे. ముందుగా తెలంగాణ టెర్మినేటర్ సిరిసిల్ల రోల్ రాయ్స్ కేటీఆర్ గారికి కంగ్రాచులేషన్స్. తెలంగాణ టెర్మినేటర్ అంటే వేరే మెసేజ్ పోతుంది. ఐఎమ్ నాట్ టర్మినేటింగ్ తెలంగాణ, ఐఎమ్ హియర్ టు డెసిమేట్ ద ఆపోజిషన్, నాట్ టర్మినేట్ తెలంగాణ. దట్ విల్ సార్, అది కేసీఆర్ గారు ఏపీ రాజకీయాల్లోకి వస్తారని చెప్పన్నారు. మీ పేరు చెప్పండి. సందీప్ సార్, నేను మాదాపూర్లో ఉంటా, అయ్యప్ప సొసైటీ. జర్నలిస్టా? లేదు సార్, స్టూడెంట్. ఒక నిమిషం ఆగదు బాబు. గురు, ఇది జర్నలిస్టుల మీటింగ్. అఫ్జల్ ఇది జర్నలిస్టుల మీటింగ్. ఎస్ ఈశ్వర్ రెడ్డి గారు. రవికాంత్ ఇస్ బింగ్ పార్షల్, సో నేనే తీసుకుంటా. ఇక
స్పీకర్ గారు అఫ్జల్ సార్ ఓకే చాలాసేపు నుంచి एक मिनट ఈశ్వర్ అన్న Congratulations, sir. థ్యాంక్ యూ అఫ్జల్ భాయ్ My question is, అఫ్జల్ కొంచెం దగ్గర పెట్టుకో TRS made fresh promises in this election. Oh, bhai. What is the first priority of you? एवरीथिंग इज अ प्रायोरिटी बॉस व्हाई वुड यू थिंक फर्स्ट सेकंड प्रायोरिटी क्या बोल रहे हैं हर चीज प्रायोरिटी है हमारे लिए When are you visiting Andhra See, Pradesh? I'll tell you one thing, but Afzal bhai, I'll tell you one thing. We made several promises, all of which will be kept. And our party, TRS party ఇచ్చింది ప్రామిస్లు అవన్నీ పార్టీని ప్రజలు గెలిపిస్తే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు నిన్ననే సార్ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నా బాధ్యత ఏంటంటే ప్రభుత్వంలో ఎక్కడన్నా మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతే బాధ్యత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఓకే తొందర ఎందుకు, చాలా టైం ఉంది, పొద్దుంది పొలం ఉంది, కావాల్సినంత టైం ఉంది. ఓకే రెహానా తర్వాత ఈశ్వరన్న. సార్ రెహానా సార్ ఎన్టీవీ. ఎస్ మేడం. 2 క్వశ్చన్స్ సార్. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభంజనం మనం చూసాం, అయితే దాంట్లో మహిళా వాటా మహిళా కోటా అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. కేవలం 4 మీరు టికెట్లు ఇచ్చారు, 3 గెలిచారు. పార్టీ పరంగా కానీ ప్రభుత్వంలో కానీ మహిళా ప్రాతినిధ్యం మహిళా నాయకత్వం పెరగడానికి మీరు ఏం చేస్తారు? పార్టీ పరంగా మాత్రమే నేను చెప్తాను, ప్రభుత్వ పరంగా నేను చెప్పలేను. పార్టీ పరంగా ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ స్ట్రెంథెన్ అవర్ పార్టీ కమిటీ అండ్ ఐ విల్ ఇంక్లూడ్ మోర్ విమెన్. ఐ అష్యూర్ యూ దట్ పార్టీ పరంగా చెప్పగలను. ఎస్పెషలీ అండ్ మా విమెన్ సెల్ కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా మరింత స్ట్రెంథెన్ చేస్తాను, అది మాత్రం చెప్పగలను. ప్రభుత్వ పరంగా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. యూ హ్యావ్ టు ఆస్క్ చీఫ్ మినిస్టర్ సార్. సెకండ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఏపీకి వెళ్తామన్నారు. ఏపీలో అంటే వైఎస్ఆర్సీపీ అధినేతతోటి మీకు కొంచెం స్నేహ సంబంధాలు ఉన్నది స్పష్టమే. మాకు అందరూ ఫ్రెండ్స్ అమ్మా. మాకు చంద్రబాబు కాదు, ఒక నిమిషం. ఎలక్షన్లు కొట్లాడినప్పుడు వీ హ్యావ్ అపోనెంట్స్, వీ హ్యావ్ నో ఎనిమీస్. ఐ టెల్ యూ దట్ వెరీ వెరీ క్లియర్లీ. మాకు చంద్రబాబుతో మాకేం గెట్టు పంచాయతీ లేదు. మా ఇల్లు జూబ్లీ హిల్స్, ఆయన ఇంటి పక్కకు లేదు. మా ఇద్దరికేమి 2 గజాలు అటు 2 గజాలు ఇటు అని మాకేం పంచాయతీలు లేవు, తగాదాలు లేవు. జగన్మోహన్ రెడ్డితో కూడా మాకేం తగాదా లేదు, పవన్ కళ్యాణ్ గారితో కూడా మాకేం తగాదా లేదు. వెన్ యూ ఫైట్ అన్ ఎలక్షన్ యూ హ్యావ్ అపోనెంట్స్. ఐ హ్యావ్ నో ఎనిమీస్ ఇన్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ నో ఎనిమీస్ ఇన్ ఫ్రెండ్స్. ఐ అష్యూర్ యూ వన్ థింగ్, ఐఎమ్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఒపీనియన్. నేను అనేది బలంగా కోరుకునేది మా పార్టీ నాయకుడు, మా అధ్యక్షుడు కేసీఆర్ గారు కానీ మేము కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉండాలని కోరుకుంటాం. అది ఎవరు అనేది ఆంధ్ర ప్రజలు నిర్ణయిస్తారు, మేం కాదు. మాకుండే ఇంట్రెస్ట్లు మాకున్నా ఆంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి ఏది వాంఛనీయం, వారికి ఏది కరెక్టు అది వారు నిర్ణయించుకోవాల్సిన పాత్ర. అయితే ఏది వారికి మెరుగు అని మేము ఆలోచిస్తున్నాం అది తప్పకుండా చెప్తాం. సమయాన్ని సందర్భాన్ని బట్టి మేము తప్పకుండా మేమేం చేయాలనుకుంటున్నాం, కేంద్ర రాజకీయాల్లో ఎట్లాంటి పాత్ర పోషించాలనుకుంటున్నాం. కేంద్ర రాజకీయం అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో అంతర్భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయ వ్యవస్థ ఉంటే ఆంధ్ర ప్రజలకి బాగుంటుంది, ఇవన్నీ సమయాన్ని సందర్భాన్ని బట్టి చెప్పాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లాగా మళ్ళీ మేము కూడా అబాస్ పాలు అవుతే బాగుంటుంది. ఈశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎస్ సార్. సో కమింగ్ అంటే మే ఆర్ జూన్లో మళ్ళీ మీరు ఇక్కడికి మీట్ ది ప్రెస్కి చీఫ్ మినిస్టర్గా రాబోతున్నారు. నేను అనుకోవడం లేదు సార్. నేను ఈశ్వర్ రెడ్డి గారు నేను అనేది ఏమంటే జాతీయ రాజకీయాలు అంటే ఢిల్లీలో కూర్చొని చేయాలనే రూల్ ఎక్కడా లేదు, రాజ్యాంగంలో అట్లా రాసి కూడా లేదు. జాతీయ రాజకీయాలు హైదరాబాద్ నుంచి కూడా శాసించవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా జాతీయ రాజకీయాల్లో మన ముద్ర వేయవచ్చు. గతంలో మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అప్పుడున్న అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఎట్ ద సేమ్ టైం ఢిల్లీలో కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీ మొత్తం లోక్సభలో అన్నాడు తెలుగుదేశం. అట్లాంటి పరిస్థితుల్లో అటు దేశ రాజకీయాన్ని ఇటు రాష్ట్ర రాజకీయాన్ని కూడా ఏకకాలంలో ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శాసించారు. నేను కోరుకునేది, లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కోరుకునేది, బలంగా నేను కోరుకునేది, నేనేదో నోటి మాటగా చెప్పట్లేదు, కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి మరొక 10-15 ఏళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంది. అందులో ఏ అనుమానం మీకు అక్కర్లేదు. ఇదేదో కార్యనిర్వాహక అధ్యక్షుడు కాగానే నెక్స్ట్ ఇంకోటి ఉందని ఇదేదో మీరు నిన్న చేయంగానే ఈరోజు స్టోరీ రాసేసి దాని ఫాలోఅప్ క్వశ్చన్ అడిగి అట్లా మీరు పొరపాటును కూడా అనుకోకండి. కేసీఆర్ గారిని మేమందరం కూడా ఇక్కడున్న మా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు, 4 ఉన్నారు, అందరం కూడా బలంగా కోరుకునేది. నాతో కలిపితే 5 ఉన్నాం. మేమందరం కూడా కోరుతున్నాం, లక్షలాది మంది కార్యకర్తలను కూడా కోరుకుంటున్నాం. ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి మరొక 10-15 ఏళ్ళు అవసరం ఉంది. హైదరాబాదులో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాల్లో కూడా మన పాత్ర మనం పోషించవచ్చు సమర్థవంతంగా. అది గతంలో పెద్దవాళ్ళు చేశారు, ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉంది. జెంటిల్మెన్, యా ప్లీజ్. I think you got.
सूर्य प्रकाश तिवारी, दैनिक भास्कर से। यस सर। आपसे ये पूछना चाहता हूँ कि आप केंद्र में गैर भाजपा गैर कांग्रेस सरकार बनाना चाहते हैं, लेकिन क्या आप दावे के साथ कह सकते हैं कि फ्यूचर में आप कभी भी कांग्रेस और भाजपा का समर्थन लेंगे नहीं और देंगे नहीं? सूर्य प्रकाश जी एक बात बताते हैं। पहली बात तो यह है कि आपके प्रश्न में एक कॉन्ट्रडिक्शन है। वो ये है कि आप ये नहीं समझते हैं, आप ये नहीं विश्वास रखते हैं, मैं समझता हूँ आपके प्रश्न से मुझे लग रहा है कि एक नॉन कांग्रेस नॉन बीजेपी गवर्नमेंट हो सकती है। हम ये समझते हैं, हम ये विश्वास रखते हैं इस बात में कि ज़रूर एक नॉन कांग्रेस नॉन बीजेपी गवर्नमेंट बना पाएंगे। तो फिर आपका प्रश्न का फिर रेलेवेंस ही नहीं रहता है। जब नॉन कांग्रेस नॉन बीजेपी गवर्नमेंट आ जाएगा, क्योंकि कांग्रेस के 90 सीट से ज़्यादा नहीं मिलना है देश में और भाजपा के 150 से ज़्यादा नहीं मिलना है, तो इन दोनों के अलावा भी अगर 320 से ज़्यादा सीट बाहर है तो ज़रूर एक नॉन कांग्रेस नॉन बीजेपी गवर्नमेंट बन सकती है। क्यों नहीं बन सकती? ऐसी स्थिति इससे पहले तेलंगाना भी नहीं बनी थी, बन गई ना। इससे पहले एक एडवांस इलेक्शन जब करके कोई गवर्नमेंट गई तो जीत के वापस नहीं आई, बट हम वापस आए। वी हैव ऑलवेज स्क्रिप्टेड न्यू हिस्ट्री, हु नोस। सर యూసుఫ్ బాబు గారు సార్ హాయ్ సార్. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యూసుఫ్ బాబు నా పేరు. ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నిక మీకు శుభాకాంక్షలు. మా జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించినందుకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఇంకా ఇద్దరు ఉన్నారు సార్ ఇక్కడ జర్నలిస్టు, మీరు మర్చిపోయారు. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మ్యాగజైన్ నడుపుతారు. తర్వాత కన్నె ప్రభాకర్ గారు మొదటి నుంచి జర్నలిస్టు. థ్యాంక్ యూ. మా కేశవరావు గారు కూడా మొదటి జర్నలిస్ట్. ఎస్ సార్, ఎస్ ఆద్యులు సార్ మాకు. థ్యాంక్ యూ. ముగ్గురిని కలిపినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ టైం చెప్తాను సార్. ముఖ్యంగా మీరు చాలా చక్కగా ప్రెడిక్ట్ చేశారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చాలా కాన్ఫిడెంట్గా మేము 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. కానీ మీరు మన మూసీ నది 1 కిలోమీటర్ లోపలికి పోతే 100 కాదు 110 దాటేది. అది మీరు అక్కడ దాకా పోలేదు కాబట్టి 99 ఆగిపోయింది. మీరు అసెంబ్లీ కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇవన్నీ ఎన్నో సర్వేలు ఏమన్నప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. మీ రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి నేను రాజకీయాల్లో వెళ్ళిపోతాను ధైర్యంగా చెప్పారు. అటువంటిప్పుడు మీరు ఆ తప్పు లేకపోతే ఈ 100 కూడా వచ్చే దాటేది. అయితే మీరు ఎందుకు కంగారు పడరు? ఏవో పత్రికల్లో వచ్చింది లేదా ఎవరో ఒక పెద్ద మనిషి ఎవరు చెప్పారని చెప్పేసి ఒకటి. రెండో సార్ అంటే అట్లా అనుకున్నారు సార్ మీరు ఈవెన్ కౌంటింగ్ అయిన తర్వాత కాన్ఫిడెంట్ మీరు ఉన్నారు, కానీ అంత సర్వేలో మీకు ఉన్న తర్వాత ఎందుకు అంత? రెండో సార్, మైనార్టీలు చాలా ఆనందంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ మైనార్టీలు పెద్ద ఎత్తున మీకు ఓట్లు వేశారు, దాంట్లో డౌట్ లేదు. మైనార్టీల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది సార్. ఒక షకీల్ గారికి ఇచ్చారు, గెలిచే సీట్లు ఒకటి తప్ప, ఈ ఓల్డ్ సీట్లు గెలిచే కాదు. మీరు భవిష్యత్తులో మైనార్టీలకు ఇంకేమైనా ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఉందా? థ్యాంక్ యూ. రెండు ప్రశ్నలు అడిగారు యూసుఫ్ బాబు గారు. ఒకటి, మేము కంగారు పడ్డామన్నారు. మేము కంగారు పడేవాళ్ళం కాదు, కంగారు పెట్టేటోళ్ళం తప్ప పడేటోళ్ళం కాదు. ఇప్పుడు మా వల్లనే లగడపాటి రాజగోపాల్ గతంలో రాజకీయ సన్యాసం తీసుకున్నాడు, ఇప్పుడు సర్వే సన్యాసం కూడా అయిపోయింది. ఇక ఆయన మాటలు పట్టించుకునేటువంటి దేశంలో లేరు. ఇంకా ఇదివరకు ఆయన ఏమైనా క్రెడిబిలిటీ ఏమన్నా ఉంటే 1% 2% అది కూడా పోయింది. కాబట్టి మేము ఎక్కడా కంగారు పడలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా ప్లస్ ఈ రాజగోపాల్ లాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు, బలంగా చేశారు. చాలా బలమైన ప్రయత్నం జరిగింది. టీఆర్ఎస్ గెలవదు, బొటాబొటిగా గెలుస్తుంది, హంగ్ అసెంబ్లీ వస్తుంది, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఆ కన్ఫ్యూజన్ని ఛేదించాలి అంటే మేము కూడా కొన్ని విషయాలు చెప్పాలి. కాబట్టి కొంత అగ్రెసివ్గా మాట్లాడడం తప్ప మాకు ఎవరితోని వ్యక్తిగతమైన పంచాయతీలు లేవు. రాజగోపాల్ కూడా వ్యక్తిగతంగా నాకేం పంచాయతీ లేదు. రెండోది ఏమంటే, మీరు అన్నారు మైనారిటీల విషయం. మైనారిటీలకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యం గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. నేను భారతదేశ బడ్జెట్ 4,000 కోట్లు ఉంటే మన బడ్జెట్ 2,000 కోట్లు. రెండవది, ఇప్పుడు మీరు నేను ముఖ్యమంత్రి గారు ప్లస్ ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే అందులో ఇంకో మంత్రి గారు మహమూద్ అలీ గారు. అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రాధాన్యత, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మరి ఆయన చూపెడుతున్న చొరవ అట్లాంటిది. మూడవది, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష అవకాశాలు రానప్పుడు పరోక్ష అవకాశాలు కూడా ఇచ్చి ప్రోత్సహించుకుంటాం. ఉదాహరణకి శాసన మండలిలో ఈరోజు ఫారూక్ హుసేన్ గారు, ఫరీదుద్దీన్ గారు, సలీం గారు వీరందరూ కూడా శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. భవిష్యత్తులో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇంకా ఇతర సోదరులకు, ఇతర మైనార్టీ సోదరులకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి. ఈరోజు ఒక మేయర్గా కూడా టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది మన రవీందర్ సింగ్ గారికి, కరీంనగర్లో ఒక మేజర్ కార్పొరేషన్. అదే రకంగా హైదరాబాద్లో డిప్యూటీ మేయర్, వరంగల్లో డిప్యూటీ మేయర్, ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ మైనారిటీలు, ఒక మైనారిటీ అంటే ముస్లిం మైనారిటీ కాదు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇతర కులాలు ఉన్నాయి, జైన్స్ ఉన్నారు, మార్వాడీలో చాలామంది లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారు. అందరినీ కూడా కలగలిపి ముందుకు పోతేనే ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి అర్థం ఉంటుంది. కాబట్టి అందరినీ కలగలిపి ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాము.
తప్పకుండా ఇప్పుడు మనం మీరు చూస్తే గోషామాల్లో కూడా లింగ్విస్టిక్ మైనారిటీ ప్రేమ్ సింగ్ రాథోడ్ గారికి కూడా మేము అవకాశం ఇచ్చి సరే ఆయన ఓడిపోయారు. అట్లా ఆలోచించినప్పుడు అన్ని రకాల మైనారిటీలు అల్పసంఖ్యాక వర్గాలు ఏవైతే ఉంటాయో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ సిఖ్స్ కానీ జైన్స్ కానీ మార్వాడీస్ కానీ లింగ్విస్టిక్ మైనారిటీస్ కానీ అందరికీ అవకాశాలు వస్తాయి. కేసీఆర్ గారికి ఆ ఆలోచన ఉంది. శ్రీధర్ ఎస్ శ్రీధర్ కూర్చోండి. నేను ఇప్పుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ సంబంధించి ఎన్నికల ప్రణాళికలో మేము ఏం చెప్పామో అది అమలు చేస్తాము. అంతకంటే ఎక్కువ నేను ప్రభుత్వంలో లేను కాబట్టి నేను ప్రభుత్వ పరంగా ఫలానా చేస్తాము చేయమని చెప్పే అధికారం నాకు లేదు. కానీ హైదరాబాద్ విషయంలో మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, అంతవరకు మాత్రం చెప్పగలం. వేణు we'll have just time for 2 more questions. Yes. వేణు సార్, రాజ్ న్యూస్ అండి. సార్, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మీరు పరిస్థితి ఆర్థిక పరిస్థితి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉందో అప్పులు చేయాలి ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు, అసలు ఏంటి సార్? వేణు గారు, మీకు ఐడియా ఉందో లేదో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మీతో కూర్చున్నప్పుడు కూడా చెప్పారు పాత్రికేయ మిత్రులకి, మనము యాజ్ ఎ స్టేట్ గడిచిన 4.5 సంవత్సరాలుగా 17.17 సగటున పెరుగుతున్నాం. నిజానికి ఒక మంచి న్యూస్ ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం వెనక్కి రాగానే వి గోట్ అ వెరీ వెరీ గుడ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గుడ్ పీస్ ఆఫ్ న్యూస్. లాస్ట్ క్వార్టర్, పోయిన క్వార్టర్ తెలంగాణ రాష్ట్ర ప్రగతి స్టేట్ ఓన్డ్ రెవెన్యూస్ 29.4% పెరిగినాయి, 29.4%. దిస్ ఇస్ నెవర్ హ్యాపెండ్. ఇదివరకు 22% అనేది మనకు అత్యధికంగా వచ్చిన వృద్ధి రేటు, కానీ మొన్న 29.4% వచ్చింది. యాజ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వెరీ స్టేబుల్ ఫర్ ద నెక్స్ట్ 5 years, పొలిటికల్ స్టెబిలిటీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మరిన్ని పెట్టుబడులు ఆకర్షించగలుగుతుంది. ఇక్కడ నిర్మాణ రంగం కూడా మంచి దూకుడు మీద ఉంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా బాగానే ఉంటుందనేది వ్యక్తిగతంగా నా అంచనా. కానీ మరి మీకు చెప్పిన ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరో నాకు తెలియదు, మీరు వారు ఎందుకు విశ్లేషించారో కూడా నాకు తెలియదు. కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ విషయంలో డెఫినెట్గా ఇప్పుడు 43% మన బడ్జెట్ వెల్ఫేర్కి పోతా ఉంది. అది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది, డెఫినెట్గా పెరుగుతుంది. కానీ ఆ మాట నిలబెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు. మాట కేసీఆర్ గారు పార్టీ పరంగా ఎన్నికల ప్రణాళికలు ఇచ్చున్నాం కాబట్టి తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఆ విషయంలో మీకు అనుమానం అక్కర్లేదు. క్వశ్చన్ హిందీ పత్రికల నుంచి తీసుకోండి. ఎస్ కుమార్ సార్, థ్యాంక్ యూ. కాలే వర్కింగ్ ప్రెసిడెంట్ అని. ఇంకా అది నేను ఒప్పుకోను కుమార్, ఎందుకంటే అట్లా వ్యతిరేకత ఉండే అదండి ఇదండి అంటే వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. మరి కొన్ని చోట్ల ఓడిపోయినాం కూడా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క విషయం మీకు చెప్పాలి, కుమార్ గారు అడిగింది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత బాగా ఉంది అని గతంలో ఎన్నికల ముందు కూడా అన్నారు. వ్యతిరేకత ఉంటే మరి వాళ్ళు గెలవకూడదు, కొన్ని చోట్ల ఓడిపోయాం కూడా మేము. ఇప్పుడు మీరు వ్యతిరేకత ప్రజల్లో ఉందా, పత్రికల్లో ఉందా, మా నాయకుల మనసుల్లో ఉందా, అది ఇంపార్టెంట్. వ్యతిరేకత అనేది కొంతమంది మీద నెగిటివ్ వార్తలు ఉన్నాయి, పేపర్లో వచ్చి ఉంటాయి, ఆయనంత మాత్రం ఆయన చెడ్డవాడు అన్నది ఏం లేదు, ప్రజల్లో లేదు. అట్లాంటి కేసీఆర్ గారి మీద కూడా చాలా రాశారు వార్తలు, ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు, సెక్రటేరియట్కి రాడు, ఇక్కడ రాడు, అక్కడ ఏమైంది ప్రజలకి? అల్టిమేట్గా ప్రజలు థంపింగ్ మెజారిటీ గెలిపించారు. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే మీతో కూడా 88 సీట్లు గెలిచి దాదాపు 75% సీట్లు గెలిచిన తర్వాత, ఇంత 47% ఓట్లతో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇంకా కూడా ఆ ప్రశ్న కరెక్ట్ కాదు. ఒకటి. రెండవది, ఒక్క కేసీఆర్ గారి ఇమేజు, ఆయన పనితీరు డెఫినెట్గా మాకు మెయిన్ ట్రంప్ కార్డ్. అది కాకుండా లక్షలాది మంది కార్యకర్తలు, ఒకరిద్దరు కాదు, ఆయన ఎట్లా పనిచేశారు, ఏం చేశారు, గ్రౌండ్లో ఎట్లా అనుభవంలో, ప్రజల అనుభవంలోకి ఫలాలు ఎట్లా వచ్చినాయి, ఇవన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది కార్యకర్తలు. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ వల్ల గెలిచాం తప్ప ఏకోన్ముఖంగా కాదు. యశోద అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ క్వశ్చన్ ఉమా. నమస్కారం సార్, అభినందనలు ముందుగా మీకు. మీరు గెలవంగానే చెప్పారు మహిళా ఓట్లతోటే మాకు ఇంత మెజారిటీ వచ్చింది అన్నది కూడా. అంటే చెప్తున్నాను, అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. సరే, స్థానిక సంస్థలో చూస్తే 50% ఉమెన్కి రిజర్వేషన్ ఉంది. రీసెంట్గా ఒడిశా ప్రభుత్వము 33% శాసనసభలో ఇచ్చింది. ఇప్పుడు 20 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది పార్లమెంట్ గడప దగ్గర ఉంది. దానికి మీరు తృతీయ ప్రత్యామ్నాయ పార్టీగా వస్తే కేంద్రంలో మహిళలకి చట్టసభలో 33% రిజర్వేషన్ బిల్ అనేది
ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ గారు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడే 2004లోనే మేము ఆనాడే బిల్లుకు మద్దతు ఇచ్చాం. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు ఆనాడే ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. కేసీఆర్ గారు ఆ రోజు అన్నది ఏంటంటే, మేడం మీరు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు, ఒక మహిళా చైర్పర్సన్గా ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ అనేది మీరు చేయిస్తే ఒక మంచి సంకేతం పోతుంది. అవసరమైతే 545 స్థానాలు ఉండే పార్లమెంట్లో, లోక్సభలో 1/3 సీట్లు పెంచండి, కావాలంటే సీట్స్ పెంచండి, ఆ వచ్చిన సీట్లలో మహిళలను అకామిడేట్ చేయండి అనే ఒక ఫార్ములా కూడా పెట్టారు. సరే, కొంతమంది వ్యతిరేకించారా అన్నాడు, అది కావలేదు. సో ఆ రోజే మేము చెప్పాం 2004లో, అంటే 14 ఏళ్ళ కిందట చెప్పాం వీఆర్ ఫర్మ్లీ కమిటెడ్. కానీ అది మా చేతుల్లోని అంశం కాదు, కేంద్రంలో ఉండే ప్రభుత్వ నిర్వహణలో ఉండే వాళ్ళు చేయాల్సిన పని. మీరు అన్నట్టు రేపు నిజంగానే ఫెడరల్ ఫ్రంట్ వచ్చి అందులో మా పాత్ర నిర్ణాయకంగా ఉంటే తప్పకుండా అది సాధించే బాధ్యత మాది. The last question from Uma. Yes, sir. Is in a hurry to. సార్, ఎలక్షన్స్కి 2 days మీరు డేస్ మర్చిపోయాను అన్నారు. 2 days ఎగ్జాక్ట్ వచ్చారు. మీరందరు సపోర్ట్ కావాలి అండ్ తర్వాత వచ్చి కలుస్తానన్నారు. అదే కాన్ఫిడెంట్తో ఈరోజు వచ్చి కలిశారు. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అండ్ నాకు అనిపిస్తుంది పార్లమెంట్ తర్వాత ఇప్పుడు ఈ చేంజ్ చూస్తున్నాం కదా, కొన్ని చేంజెస్ మేము చూస్తామంటున్నాం. నెక్స్ట్ సీఎంగా మీరు వస్తారేమో, మళ్ళీ ప్రెస్ క్లబ్లో సెలబ్రేషన్స్ కానీ మేము కోరుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, కవిత గారు క్యాబినెట్లో కవిత గారికి మంచి రోల్ ఉంటుంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్. ఎన్ని క్వశ్చన్లు అడుగుతావు? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఊహాగానాలతో, సర్వేలతో ఎన్ని రకాలుగా మీడియా వాళ్ళు చేసిన మీడియా వాళ్ళకి అండ్ మీరే చాలా సందర్భాల్లో అన్నారు మీడియా వాళ్ళకి పొలిటీషియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ అని. చాలా సందర్భాల్లో మీరు డిస్కస్ కూడా చేశారు. సో నేనేమంటున్నాను అంటే, మీడియా ఒక జర్నలిస్ట్ యాక్సెస్ గవర్నమెంట్కి తగ్గిపోతూ వచ్చిందండి. సో బిజినెస్ పర్సన్, సినిమా సెలబ్రిటీస్కో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది లీడర్తో. సో అలాంటి యాక్సెస్ జర్నలిస్ట్ కూడా ఈక్వల్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఉమా, నువ్వు అడిగిన ప్రతిదీ ఖండిస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఒకటి కాదు, అన్నీ ఖండిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం సీట్ ఖాళీగా లేదు. కేసీఆర్ గారు ఇంకో 10-15 ఏళ్ళు సీఎం ఉంటారు, ఏ అనుమానం నీకు అక్కర్లేదు. నెంబర్ 1. రెండవది, కవిత గారి గురించి మీరు అన్నారు, అది ఎక్కడ వినబడ్డదో నాకైతే తెలియదు, అట్లాంటిది ఏం లేదు నాకు తెలిసి. రెండవది. మూడవది, మీడియా అండ్ పాలిటీషియన్స్ హస్బెండ్ వైఫ్ రిలేషన్ అన్నారు, పొరపాటున కూడా నేను అనలేదు, కాబట్టి అది కూడా ఖండిస్తున్నా. నాలుగవది, యాక్సెస్ ఈరోజు కామన్ మ్యాన్కే ఉంది. పొలిటీషియన్స్, నాకు ట్విట్టర్లో ఎవరు నేను మెసేజ్ పెట్టినా నేను స్పందించే వ్యక్తిని. అది కాకుండా టీఆర్ఎస్ పార్టీ బీట్ చేసి చూసే జర్నలిస్టులు అందరూ డైరెక్ట్ యాక్సెస్ ఉంది. మీడియాకి యాక్సెస్ లేకపోవడం అంటే నాకు అర్థం కాదు. మీడియాకు ఉన్నంత యాక్సెస్ మీరు దాదాపు మా బెడ్రూమ్లో దాకా మీకు యాక్సెస్ ఉంది, మీకు యాక్సెస్ లేదు అక్కడ. మీడియాకి యాక్సెస్ లేదనడం మాత్రం దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఒక నిమిషం. ఐఎమ్ నాట్ వాంటింగ్ టు గెట్ ఇన్ టు అన్ ఆర్గ్యుమెంట్. యు ఆస్క్డ్ మీ క్వశ్చన్, ఐఎమ్ రెస్పాండింగ్. మీడియాకి యాక్సెస్ లేదు అనడం శుద్ధ తప్పు. మీడియాకి నిజంగా చెప్పాలంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ యాక్సెస్ ఉంది. ఇక మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మంచిదే, కానీ ఆ ఫ్రీడమ్ని దుర్వినియోగం చేయడం అంత మంచిది కాదు. ఫ్రీడమ్ ఉంది కదా, ఎటు పడితే ఎటు మాట్లాడతాం, ఎటు పడితే అటు రాస్తాం, ఎవరు ఏది మాట్లాడినా, కేసీఆర్ని దుర్భాషలాడినా అదే యథాతథంగా ప్రచురిస్తాం అనుకుంటే కూడా తప్పదు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన నోటికొచ్చినట్టు తిడితే, ఆ నోటికొచ్చినట్టు తిట్టిన మాటను యథాతథంగా ప్రచురించి పైశాచికానందం పొందడం దరిద్రం కాకపోతే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనా? అంటే అది ఒక లేఖి బుద్ధి, చిల్లర బుద్ధి. అది మంచిది కాదు. అనేది ఏంటంటే కొంత సంయమనం ఉండాలి, రెండు వైపులా ఉండాలి. మాట్లాడేటప్పుడు మాకు ఉండాలి, ప్రచురించేటప్పుడు మీకు ఉండాలి. పొరపాటు నేను ఎప్పుడైనా మాట తూలేననుకో ఒక పార్టీ నాయకుడిగా, అది ప్రచురించాలా వద్దా అనే ఇంగితం కూడా ఉండాలి కదా. కేసీఆర్ని ఎటుపడతాడు తిడితే యథాతథంగా ప్రచురించి పత్రికల్లో తాటికాయంత అక్షరాలు వేసి అదేం పైశాచికానందం? అనేది కొద్దిగా సంయమనం ఉంటే ప్రజాస్వామ్యంలో విలువలు, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ప్రజల దృష్టిలో ఆల్రెడీ మీరు చూడండి, సినిమాల్లో ఈరోజు జోకర్లు ఎవరైనా చూపెడుతున్నారండి? రాజకీయ నాయకుల్ని, పత్రికా వాళ్ళని ఇద్దరిని చూపెడుతున్నారు. చూపెడతలేరా? మీ మీద ఉన్న జోకులు, మా మీద ఉన్న జోకులు వేరే వాళ్ళ మీద ఉన్నాయా? చూడండి, సినిమాలు చూడండి ఒకసారి. ఎప్పుడన్నా సామాన్యుడు ఏమనుకుంటున్నాడో మన గురించి ఆలోచించుకోండి. మళ్ళీ మనది మనమే డిగ్రేడ్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని జోకర్లుగా చూపెట్టడం, మేము మిమ్మల్ని అంత బాగా చూసుకోకపోవడం, ఇది ఎక్కడికి పోతుంది అల్టిమేట్గా? సో వెన్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ వారు అన్నారు, ఆయన పేరు మర్చిపోయాను, ఏమన్నారు ఆయన అంటే ప్రతిపక్షం లేకపోతే ఎట్లా అన్నారు. నేనేమన్నాను? ఆ పాత్ర మీరు పోషించండి పత్రికలు అన్నాను. నాకు మేము గవర్నమెంట్లోకి వచ్చి 2 రోజులు కాలేదు, నాకు ఎంత ధైర్యం కావాలి పత్రికలు ఆ పాత్ర పోషించండి అని చెప్పేదానికి. ఇన్ఫ్యాక్ట్ నేనేం కోరుకోవాలి అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా?
మీరు మాకు అన్ని అనుకూలమైన వార్తలు రాయండి, ప్రతికూలమైన వార్తలు రావద్దని చెప్పాలి నేను. కానీ నేనేమంటున్నాను, మీరు ఆ పాత్ర పోషించండి అంటున్నాను. కానీ డూ ఇట్ పాజిటివ్లీ. ఐఎమ్ నాట్ యాంగ్రీ, ఐఎమ్ జస్ట్ అప్సెట్ అబౌట్ ఎంత దారుణంగా తయారైందంటే ఎలక్షన్ సందర్భంగా. అసలు సరే లైవ్ టీవీలు వచ్చినాయి, కానీ లైవ్ టీవీలో కూడా ఇప్పుడు మేము కూడా అసెంబ్లీలో లైవ్ పెడతాం టీవీ, కానీ దర్ ఇస్ ఎ ల్యాగ్. ఎందుకంటే ఎవరైనా మాట తూలితే బ్యాలెన్స్ చేసుకునే తెలివితేటలు ఉండాలి. లైవ్ టీవీలో కూడా ఒక 10 సెకండ్ ల్యాగ్ ఇస్తే ఇబ్బంది ఏముంది? నోటికి వచ్చినట్టు ఎవరు ఇవాళ రేపు డ్రాయింగ్ రూమ్లలో మన పిల్లలు కూడా చూస్తున్నారు టీవీలు. వాళ్ళు వినాలా ఇవన్నీ దరిద్రం అంతా? ముందే రాజకీయ నాయకుల మీద ఒక పల్చన అయిపోయింది అభిప్రాయం ప్రజల్లో. ఇంకా పల్చన చేసుకునే విధంగా లైవ్ టీవీలు పెట్టి ఎవరు పడితే వారు ఎటు పడతాడు తిడుతుంటే ఆ ఏం మాటలు, ఏం బూతులు అవి వినే బాధ ఈరోజు మన పిల్లలకు కూడా తప్పట్లేదు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, మా వైపు సంయమనం పాటించాలి. మేమేదో చాలా పవిత్రంగా ఉన్నాము, మీరేమో లేరు అని నేను అనట్లేదు. రాజకీయ వ్యవస్థలో మేమందరం కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము మాట్లాడాలి, సంయమనంతో మేము వ్యవహరించాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ యూ, ఇప్పుడు నేను కూడా ఎప్పుడన్నా ప్రధానమంత్రినో రాహుల్ గాంధీనో నోటికి వచ్చినట్టు దూషించాను అనుకోండి, ప్రచురించకండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ నాట్ టు పబ్లిష్, దట్ ఈస్ నాట్ రైట్. నేను చేసినా తప్పే, కానీ అవతల నన్ను తిట్టినప్పుడు కూడా మీరు అదే రూల్ పాటించాలి. అంటే మరి ఇంత లేకిగా ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నట్టు అనుకోవడం, మళ్ళీ దాన్ని యథాతథంగా తెల్లారి ప్రచురించడం, ఇది మనకైతే మంచిది కాదు. నేను విలువలు వాటి గురించి నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వరీడ్ that we are becoming even more of a laughing stock in front of people, which is not good for democracy. మీరు రియల్ జర్నలిస్ట్ ఎలా కోరుకుంటున్నారు సార్? నేనేం అవ్వలేదు కానీ కాకపోతే मूड ऑफ है टाइम ऑफ అయిపోయింది. हेलो केटीआर जी, मैं हिंदी मिलाप से विकास जगताप. हाय विकास. सर आप विकास वैसे कब आएगा? सबका साथ सबका विकास कब आएगा? अभी तो चल रहा है और तेलंगाना में भी चलेगा शायद. कब आएगा नहीं बता रहे. अभी आप ही बताएंगे 5 साल में अभी क्या करेंगे आप. ठीक है, मेरा प्रश्न है, मजलिस पार्टी के साथ आपका इतना प्रेम क्यों? मजलिस पार्टी से आप क्या चाहते हैं? माइनॉरिटी का मतलब केवल मजलिस ही नहीं है, दूसरे भी है. बिल्कुल नहीं है. मैं कब कहा मजलिस बस माइनॉरिटीज़ का रिप्रेजेंटेशन कर रही है. मजलिस पार्टी हो, टीआरएस पार्टी हो, लोकतंत्र में जो भी पार्टी हो, समूरियत में हर किसी का वोट मिले तभी पार्टी बनती है और हर किसी का वोट मिले तभी कोई नुमाइंदा बनता है. ऐसा नहीं है कि कोई एक सेक्शन वोट दे दिया तो आप लीडर बन गए, ऐसा नहीं रहता है. आज अगर मजलिस भी जीती 7 सीट, वहाँ पे उनको मुस्लिम वोट मिली, हिंदू वोट मिली, हर किसी का वोट मिली, और टीआरएस जीती 88 सीट तो हमको भी हर किसी का वोट मिली. तो प्लीज़ डोंट स्टीरियोटाइप, वो गलत बात है. दूसरी बात, मोहब्बत क्यों? वो इसलिए क्योंकि असद साहब पहले ऐसे शख्स थे जो 4 साल पहले जिन्होंने हमको इत्तला दिया कि आपके खिलाफ एक साजिश हो रही है और हुकूमत यहाँ पे जो थी टीआरएस की, उसको गिराने की साजिश कुछ लोग कर रहे हैं. जब उन्होंने इत्तला दिया तब से एक रिलेशन, एक दोस्ती बढ़ी और वो आज बरकरार है, खुश है.